హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. గతంలో మనం ఎలాన్ మస్క్ గారి జీవిత చరిత్ర గురించి లాస్ట్ వీడియోలో మాట్లాడుకున్నాము. మరొక వీడియోలో అసలు ఎలాన్ మస్క్ గారి యొక్క వ్యాపారాలు ఏంటి, ఆయనకు ఉన్నటువంటి ఎలాంటి వ్యాపారాలు ఉన్నాయి, ట్రంప్ గారికి ఆయనకి ఉన్నటువంటి రిలేషన్షిప్ ఏంటి, ట్రంప్ గారు ఎలక్షన్లో యుఎస్ అధ్యక్షులుగా నిలబడితే ఎలాన్ మస్క్ ఎందుకు అన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాల్సి వచ్చింది, ఇప్పుడు ఇన్ని చేసిన తర్వాత ట్రంప్ గారు విజయం సాధించిన తర్వాత ట్రంప్ గారి సారథ్యంలో ఎలాన్ మస్క్ గారికి ఎటువంటి పాత్ర ఉండబోతుంది, ఎటువంటి పాత్ర ఇచ్చే అవకాశం ఉంది, ఇలాంటి విషయాలన్నీ మరొకసారి చర్చించుకోవడానికి మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ ఆర్థిక విశ్లేషకులు సిఏ నాగార్జున రెడ్డి గారు. వారిని అడిగి మస్క్ గారికి సంబంధించినటువంటి అనేక విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి రెడ్డి గారు. నమస్తే. నువ్వు మటుకు అమెరికాలో ఎలక్షన్లో 5వ తారీఖుకి తెలిసిపోయింది సార్. ఎలాన్ మస్క్ గారి సపోర్ట్ ఎలా ఇచ్చాడో చూసాము. దాని గురించి కూడాను ఆయన పుట్టు పూర్వోత్తరాలు ఏంటో ఒకసారి చెప్పాము. కానీ ఆయన గురించి కనుక చెప్పుకుంటూ కనుక పోతే ఎన్ని వీడియోలు అయినా చేయొచ్చు. అంటే 5వ తారీఖు విజయం అయితే సాధించారు, కానీ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయడానికి జనవరి 25th మేబీ 20th. సో ఇన్ని రోజులు ఖాళీ ఉంది కాబట్టి ఈ ఖాళీలో అసలు ఏం జరిగింది, వాళ్ళ పాత్ర ఎలా ఉండబోతుంది, అమెరికా నెక్స్ట్ ట్రంప్ గారి సారథ్యంలో సెకండ్ టైం ట్రంప్ గారి సారథ్యంలో ఏ విధంగా ఉండబోతుంది. గతంలో అంటే సెనేటర్లో కొంచెం తక్కువ ఉండేది మెజారిటీ, కొంత వాళ్ళకి వీళ్ళకి లోబడి నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చేది. ఇప్పుడు అటువంటి పరిస్థితి లేదు. ట్రంప్ గారు ఏది చెప్తే అదే ఫైనల్ అయ్యేటువంటి పరిస్థితుల్లో అసలు ఏ విధంగా ఉండబోతుంది అనేది వీడియో బై వీడియో ఒక సిరీస్ లాగా చేయాలనేటువంటిది మైరా మీడియా యొక్క ఉద్దేశం. దాంట్లో భాగంగానే లాస్ట్ టైము ఎలాన్ మస్క్ గారి యొక్క జీవిత చరిత్ర గురించి మాట్లాడుకున్నాము. ఇప్పుడు మనం ఇంట్రోలో మాట్లాడుకున్నట్లుగా అసలు ఆయనకు ఉన్నటువంటి వ్యాపారాలు ఏంటి. ఎక్కువగా మస్క్ గారి గురించి మాట్లాడితే ప్రపంచవ్యాప్తంగా టక్కున గుర్తొచ్చేది ఏంటంటే టెస్లా కార్ కంపెనీ. టెస్లా కార్కి ఆయన పితామహుడు అనేది మాత్రమే తెలుసు. అదొక్కటేనా, ఇంకా ఆయనకున్న వ్యాపారాలు ఏంటి, అసలు ఆ వ్యాపారాల్లో ఆయన సాధించినటువంటి స్టెప్స్, వాటికి ఉన్నటువంటి జనరల్గా చెప్పాలంటే ఏమంటే స్టేక్ హోల్డర్స్ అంటాం కదా, ఎట్లా వాటి యొక్క పరిస్థితి ఏంటి అనే దాని మీద ఈ వీడియోలో కాస్త వివరంగా వివరించగలరని మా ఉద్దేశం. డన్ సార్, మొదలు పెడదామా? ఎస్ సార్. రైట్. లెట్ ద పీపుల్ ఆల్సో అండర్స్టాండ్ వాట్స్ వాట్ అండ్ హూ ఇస్ హూ అనేటువంటిది. ఎస్ సార్. బోర్డు మీద నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఎందుకు ప్రిఫర్ చేస్తానంటే అమ్మాయి సార్, ఎదురెదురుగా ఫేస్గా కూర్చొని చేసేటువంటి దానికి, ఈ బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేసేదానికి ఐ ఫీల్ దెర్ ఇస్ ఎ లాట్ ఆఫ్ డిఫరెన్స్. విత్ ఫ్యాక్ట్ అండ్ ఫిగర్స్ తో ఉంటుంది కదా ఇదైతే. అదైతే జనరల్ గా మాట్లాడుకుంటూ పోవాలి అంతే. యుఎస్ ఈఎల్సి అంటారు ఎలక్షన్స్. ఈ యుఎస్లో జరిగినటువంటి ఎలక్షన్స్ సందర్భంగా బ్రాడ్గా మనం కనుక క్లాసిఫై కనుక చేసుకుంటే, ఒక పక్కేమో టీ అంటే ట్రంప్ గారు, ఇంకొక పక్కేమో ఎలాన్ మస్క్ గారు. వీళ్ళ ఇద్దరి కాంబినేషన్ అన్నమాట. ఎలాన్ మస్క్ గారి కాంబినేషన్. ట్రంప్ గారు ఆయన జీవిత చరిత్ర, రెండోసారి ప్రెసిడెంట్ గా ఎలక్ట్ కావడం సంగతి సమాచారం అనేటువంటిది తర్వాత వీడియోలో చెప్పుకుందాం. కానీ ప్రస్తుతానికి ఎలాన్ మస్క్ గారిని గురించి కనుక చెప్పాలి అంటే, ఇంతకుముందు ఒక వీడియోలో ఆయన పుట్టు పూర్వోత్తరాలు ఏంటి చెప్పుకున్నాం, అవునా? అవును. దీన్ని కూడా మనం కనుక బైఫర్కేట్ చేస్తే, ఇంతకుముందు మనం చేసినటువంటి వీడియోలో ఆయనకు సంబంధించినటువంటి హిస్టరీ చెప్పుకున్నాం. ఆయన ఎప్పుడు పుట్టాడు ఏంటి, ఐ థింక్ 1972 అనుకుంటాను. ఓకే, జూన్ మంత్ 28th, సబ్జెక్ట్ టు కరెక్షన్. ఈయన ఆఫ్రికాకి చెందినటువంటి వ్యక్తి. తాతలు ముత్తాతలు అంతా కూడా 1850s నుంచి కూడా ఆఫ్రికాలోనే ఉన్నారు. ఇది ఒక కలగోర గంప వ్యవహారం లాగా ఉంటుంది. మదరు, ఫాదరు, రకరకాల అంటే దేశాలకు సంబంధించినటువంటి వ్యక్తుల యొక్క కలయిక. బ్రిటిషర్స్ ఉన్నారు, ఆఫ్రికన్స్ ఉన్నారు, ఐరిష్ వాళ్ళు ఉన్నారు, స్కాట్లాండ్ వాళ్ళు ఉన్నారు, రకరకాల దేశాల వాళ్ళు అనేటువంటి వాళ్ళు ఉన్నారు. సరే, మనకు అమెరికన్ సొసైటీ మనకు తెలిసిందే కదా, అది యువర్ చిల్డ్రన్ మై చిల్డ్రన్ క్వారలింగ్ విత్ అవర్ చిల్డ్రన్ కదా. సో ఎలాన్ మస్క్ వారి ఫాదరు ఆయన మెకానికల్ ఇంజనీర్, ఎలక్ట్రికల్ ఇంజనీర్. ఆయనకు మైండ్స్ ఉండేవి.
వాళ్ళ తాతల ముత్తాతల దగ్గర నుంచి వచ్చినది మైన్స్ ఉండేవి అనమాట. ఎమరాల్డ్ మైన్స్ అంటారు. ఎమరాల్డ్ మైన్స్ బిజినెస్ ఉండేది. ఆయనకు ఒక ఆటో షాప్ కూడా ఉండేది, ఆటో స్పేర్ పార్ట్స్ అమ్మే షాప్. ఓకే. ఈ ఎలాన్ మస్క్కి ఈ కార్ల మీద వీటి మీద ఇంట్రెస్ట్ ఎందుకు వచ్చిందా బాబు అంటే ఆ షాప్ మూలకంగా. ఓకే, పాయింట్ నెంబర్ 1. సెకండ్ థింగ్ ఏంటంటే ఎలక్ట్రికల్ యాజ్ వెల్ యాజ్ మెకానికల్ ఇంజనీర్ కాబట్టి ఈ ఎలక్ట్రికల్ వాటి మీద బాగా ఇంట్రెస్ట్ పెరిగింది అతనికి చిన్నప్పటి నుంచి కూడా. ఓకే. పెన్సిల్వేనియా యూనివర్సిటీలో చదువుకున్నాడు. తర్వాత కెనడాలో కూడాను క్వీన్స్ కాలేజ్లో చదువుకున్నాడు. ఇంకొకటి 2 వాటిల్లో కూడా చదువుకున్నాడు. ఓకే. బేసికల్గా ఎకనామిక్స్లో ఫిజిక్స్లో డిగ్రీ హోల్డరు. ఇది ఎలాన్ మస్క్ గారి సంగతి. వాళ్ళ ఫాదర్కి ఉన్నటువంటి ఆ ఎలక్ట్రికల్ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్ మూలంగా ఆటోమొబైల్ షాప్ మూలంగా అతనికి ఆ ఇంట్రెస్ట్ అనేటువంటి డెవలప్ అయింది. అది ఎలాన్ మస్క్కి సంబంధించినటువంటి హిస్టరీ. ఇప్పుడు ఎలాన్ మస్క్ గారి సంగతి ఏమిటి, ఆయనకు ఉన్నటువంటి బిజినెస్లు ఏమున్నాయి అంటే బియుఎస్ అని పెడతా. ఈయనకున్న బిజినెస్లు 1, 2 కాదు అన్నారు. ప్రజలు కూడా తెలుసుకోవాలి. చాలా బిజినెస్లు ఉన్నాయి ఆయనకి. బాగా తెలిసినటువంటి బిజినెస్ ఏంటి అనేసి అంటే టెస్లా. దీనికి నేనేం పెడతానంటే T-C అని పెడతాను. టెస్లా కార్స్. ఇది చాలా సొఫిస్టికేటెడ్ కార్స్. ఇప్పుడు యుఎస్ లో కానీ యూరోపియన్ కంట్రీస్ లో కానీ ఇంతకుముందు అంటే మెర్సిడీస్ బెంజ్, ఆడి, వోక్స్ వ్యాగన్, తర్వాత జపనీస్ కి సంబంధించినవి కానీ ఉండేవి. ఇప్పుడు టెస్లా కార్లే బాగా ఎక్కువైపోయినాయి. అంటే ఒక రకంగా పర్సంటేజ్ లో చెప్పాలి అంటే out of every 100 cars in US, now almost 3 to 4 cars are Tesla cars. Okay. మార్కెట్ ని బాగా పికప్ చేశారు. ఎందుకు అతని కార్ల మీద ఇంట్రెస్ట్ వచ్చింది? వంశపారంపర్యంగా ఆటో షాప్ ఉంది కాబట్టి, ఫాదర్ ఎలక్ట్రికల్ అండ్ మెకానికల్ ఇంజనీర్ కాబట్టి, అంటే బై జీన్స్ లోనే అది అలా ఉండిపోయింది. సో ఈ టెస్లా కార్స్ ఒకటేనా అంటే కాదు. ఓకే. ఇప్పుడు ఈ కార్స్ లోనే కూడా కొత్త రకమైన కార్స్ కూడా తీసుకొస్తున్నాడు. ఓకే. ఏంటది? ఎయిరో కార్ అంటారు దాన్ని. ఓకే. ఎయిరో కార్ అంటారు అన్నమాట. కింద పోయేది కాదు, పైన పోయేది. వర్టికల్ గా టేక్ ఆఫ్ అయ్యి వెళ్తుంది. ఓకే. సోలార్ పవర్ తోటి నడుస్తుంది. ఓకే. ఇదనమాట ఇది కొత్తగా వచ్చినటువంటి ఎయిరో కార్స్. ఇది కాకుండా ఏముంది ఆయనకి? స్పేస్ ఎక్స్ ఉంది. స్పేస్ ఎక్స్ రాకెట్ లాంచింగ్ 1, 2, 3 వర్షన్స్, ఏదో సమ్ పేరు ఉండాలి. ఫాల్కాన్ రాకెట్స్ అని ఏదో అంటారు. మొట్టమొదటి ఫెయిల్ అయినాయి, ప్రజలు నవ్వారు. అయినా కానీ పట్టు వదలని విక్రమార్కుడు కాబట్టి పట్టుకున్నాడు. చేతిలో డబ్బులున్నాయి, ఫిజిక్స్ తెలుసు, ఎకనామిక్స్ కూడా తెలుసు, కంపెనీ ఎలా పెట్టాలి, ఎలా మేనేజ్ చేయాలో కూడా తెలుసు అతనికి. అందుకని స్పేస్ ఎక్స్ ని ఛాలెంజింగ్ కింద తీసుకున్నాడు. అతని అల్టిమేట్ ఆబ్జెక్ట్ ఏంటంటే మార్సు గ్రహము మీద మానవ జాతిని నిలపాలి. ఓకే. ఒకప్పుడు మరి మార్స్ అనేసి అంటే ఏంటంటే ఇంచుమించుగా ఒక కొన్ని బిలియన్స్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్ అక్కడ మామూలుగా మనం హిరోషిమా నాగసాకి మీద అణుబాంబు వేసాం. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో తెలుసు కదా, ఐ థింక్ ఆగస్ట్ 1945లో ఎలా జరిగిందో మనం చూసాం. ఈ మా జనరేషన్ వాళ్ళు చూసారు, పిల్లలు కూడా చూస్తుంటారు. కానీ కొన్ని లక్షల సంవత్సరాల కింద మార్స్ మీద అది జరిగిందట. అందుకని అది ఏమైందంటే అంతా కూడా అలా తయారైపోయింది. ఇప్పటికి కూడా అక్కడ రేడియో ధార్మికతగా ఉంటుంది. దాన్ని అంటే మనకు మామూలుగా తెలిసినటువంటి రేడియో ధార్మికతగా ఉండేటువంటి మెటీరియల్స్ అంటే యురేనియం 235, యురేనియం 238, ఇవి కాకుండా పొలోనియం, ప్లూటోనియం, థోరియం లాంటివి కూడా ఉంటాయి. ఇవి కాకుండా కొత్త రకమైన మెటీరియల్స్ కూడా కొన్ని ఉద్భవించినాయి. అది 128 అంటారు దాన్ని, N128 ఆర్ సంథింగ్ లేదంటారు, అంటారు ఐసోటోప్ అన్నమాట. ఆ మార్స్ మీద అది ఉంటే జీవరాశి బతకడం అనేటువంటిది కష్టం. ఒకప్పుడు నదులు ఉన్నాయి, సముద్రాలు ఉన్నాయి, మరి సరోవరాలు ఉన్నాయి, లేక్స్ ఉన్నాయి, జీవము కూడా ఉంది. ఏ రకమైనటువంటి జీవం ఉందన్న సంగతి తెలియదు, జీవం కూడా ఉంది. కానీ ఇప్పుడు ఆ ప్లానెట్ అనేది అలా తయారైపోయింది అనమాట. కొన్ని సంవత్సరాలు పోయిన తర్వాత మనం ప్రస్తుతం ఫేస్ చేస్తున్నటువంటి ఈ క్లైమేట్ లో వచ్చిన చేంజెస్ మూలకంగా ఈ పెద్ద పెద్ద దేశాలందరూ అణుబాంబులు పెట్టుకొని 1945లో అణుబాంబులు వేసినట్టుగా మళ్ళీ కనుక వేస్తే మార్స్ గ్రహం ఎలా తయారైందో ఈ భూగోళం కూడా అలాగే తయారవుతుంది. కాబట్టి ఈ మానవ జాతికి ఈ సౌరమండలంలో కానీ సౌరమండలము బయట కానీ ఎక్కడన్నా ఆవాసము కల్పించాలి అనేటువంటిది అతని ఉద్దేశం. దాంతో ఇది మొదలుపెట్టాడు. ఇది ఒకటే కాకుండా
ఈ స్పేస్ ఎక్స్ వాళ్ళు ఇంకా ఏం చేస్తారంటే ఈ మధ్యకాలంలో చేసిన పనులు చెప్పాలంటే సార్ మనకి నియరెస్ట్ హ్యాబిటబుల్ జోన్లో ఉన్నటువంటి నియరెస్ట్ గెలాక్సీ ఏది అంటే ప్రాక్సిమా సెంచూరియన్ గెలాక్సీ అంటారు. ఓకే, ప్రాక్సిమా సెంచూరియా బి అంటారు. ఏముంటుందని బి, ప్రాక్సిమా సెంచూరియా బి, సెంచూరియా బి అంటారు. ఈ ప్రాక్సిమా సెంచూరియా బి అనేటువంటి దాంట్లో సిటీ లైట్స్ కనపడుతున్నాయి. ఓకే, నగరాలు ఉన్నాయి. మనం రోదశలో నుంచి కనుక భూమిని కనుక చూస్తే ఎలాగైతే కనపడుతుందో, గతంలో ఉన్నాయి కనిపిస్తున్నాయా, ఇప్పుడు స్టిల్ అలాయివా? ఇప్పుడు ఉన్నాయి. ఓకే, ఇప్పుడు ఉన్నాయి అనేటువంటిది నాసా వాళ్ళకి తెలుసు, కానీ వాళ్ళు బయటికి చెప్పడం లేదు. అదే ఇతను నాసా వాళ్ళని క్వశ్చన్ చేస్తాడు. ఓకే, ఆ టాపిక్ తర్వాత వద్దాం. ఓకే, సో ఇప్పుడు ఇది సెకండ్ కంపెనీ కదా, ఇది స్పేస్ ఎక్స్. రాకెట్స్ లాంచింగ్, ఈ ప్రాక్సిమా సెంచూరియా బి లాంటి వేరే ఇంకా ఎక్కడన్నా ఉన్నాయా గ్రహాలు, అందులో మానవులు కానీ జీవరాశి కానీ బతకడానికి అవకాశాలు ఉన్నాయా అనేటువంటిది ఒకటి. ఇంకొకటి ఏంటంటే న్యూరోలింక్స్ అంటారు. ఓకే, ఈ న్యూరోలింక్స్ అనే కంపెనీ ఏంటంటే అంటే ఇట్స్ ఆర్టిఫిషియల్ గా చిప్స్ తయారు చేసి, ఓకే, ఆ చిప్స్ ని మన బ్రెయిన్ లో పెట్టి ఇక వాళ్ళు ఎలా చెప్తే మన బ్రెయిన్ అలా పనిచేస్తుంది. యాక్చువల్ గా ఉద్దేశం ఏంటిరా బాబు అనేసి అంటే వికలాంగులు కానీ ఇంకొకళ్ళు కానీ కనుక ఉన్నట్లయితే వాళ్ళని మామూలుగా మనుషుల్లాగానే ట్రీట్ చేయడానికి కోసం అని చెప్పి అన్న ఉద్దేశంతో మొదలు పెట్టామని చెప్తారు అంతే. ఓకే, ఈ మల్టీనేషనల్ కంపెనీస్ అన్ని ఎట్లా ఉంటాయంటే వాళ్ళు చెప్పేదానికన్నా చేసేదానికి చాలా తేడా ఉంటుంది. క్వైట్ ఆపోజిట్ ఉంటుంది. కానీ అసలు రహస్యం అనేది బయటికి రాదు. గవర్నమెంట్ వాళ్ళ చేయలేరు, రానివ్వరు కూడా. ఒకవేళ వచ్చిందంటే చంపేస్తారు, అంతే కదా, సందేహం లేదు. ఈ న్యూరోలింక్స్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే ప్రపంచంలో ఉన్నటువంటి 8 కోట్ల మంది జనాభాను కూడా కంట్రోల్ చేయాలి. ఓకే, ఎట్లా కంట్రోల్ చేయాలి? 800 మెంటల్ గా కంట్రోల్ చేయాలి. దానికోసం ఎక్స్పెరిమెంట్ చేశారు, సక్సెస్ అయ్యారు. సంగతి సమాచారం అంతవరకు బాగానే మాస్కెల్లో చేయడానికి ట్రై చేస్తున్నారు. మొన్న ఈ మధ్య దీనికి సంబంధించిన రిఫరెన్స్ మన ఫిబ్రవరి మార్చిలో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం మీటింగ్ లో కూడా వచ్చింది. ఓకే, సో ఇది న్యూరోలింక్స్. ఇది మటుకు మానవాళికి చాలా డేంజరస్. ఇంకొకటి ఏంది అంటే స్టార్ లింక్స్, ఎస్ఎల్ అందాం దీన్ని. ఈ స్టార్ లింక్స్ ఏంటంటే మన భూగోళం చుట్టూ కూడాను ఒక 300-400 కిలోమీటర్ల ఎత్తులో హండ్రెడ్స్ ఆఫ్ శాటిలైట్స్ లాంచ్ చేసి ఆ శాటిలైట్స్ అన్నిటిని కూడా కలిపి కమ్యూనికేషన్స్ కోసం భూమి మీద జరిగేటువంటి తుఫాన్లు ఇట్లాంటి వాటిని మానిటర్ చేయడానికి ఇంకొక దానికోసం ప్రధానమైనటువంటి ఉద్దేశంతో స్టార్ లింక్స్ అనేది పెట్టారు. ఇప్పుడు ఈ స్టార్ లింక్స్ కన్నా మన ముఖేష్ అంబానీ గారికి చాలా సంబంధం ఉంది. స్టార్ లింక్స్ పెట్టుబడులు కూడా ఉన్నాయా? స్టార్ లింక్స్ అనేటువంటిది మస్క్ కి సంబంధించింది. అతనికి ఆ శాటిలైట్స్ ఉన్నాయి. శాటిలైట్స్ అన్ని ఒకదానికి లింక్ చేసి ఉన్నాయి. మన శాటిలైట్ ఫోన్లు అనేవాళ్ళం కదా, ఈ శాటిలైట్ ఫోన్లు అనమాట. ఇంత ముందు ఏమనేవాళ్ళు అంటే స్పెక్ట్రమ్ అనేవాళ్ళు. స్పెక్ట్రమ్ అంటే ఏంటంటే గాలిలో నువ్వు సెల్ ఫోన్ సిగ్నల్స్ పంపించుకోవడానికి స్పెక్ట్రమ్ అనేవాళ్ళు. ఇప్పుడు దీన్ని ఏమంటారంటే శాటిలైట్ స్పెక్ట్రమ్ అంటారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఏం చేశారంటే ఇంత ముందు స్పెక్ట్రమ్ అనేసి అంటే ఆక్షన్ పెట్టేవాళ్ళు. ఆక్షన్ పెట్టి ఎవడు హైయెస్ట్ బిడ్డింగ్ అంటే ఇది అని మనకు తెలిసిందే కదా, 1,76,000 కోట్ల పెద్ద కుంభకోణం. చివరికి అల్టిమేట్లీ తేలింది లేదు, సచ్చింది లేదు, తీసేయి. ఈయన ముఖేష్ అంబానీ గారు ఏం చేశారంటే ఇంటర్నెట్ ఫ్రీ అన్నాడు. దాంతో జనాలందరూ సబ్స్క్రైబ్ చేసుకున్నారు. తర్వాత వేరే బాధడం మొదలుపెట్టాడు. ఎప్పుడైతే ఇది వచ్చిందో నేను ఒక వీడియో చేసి చెప్పాను, వీళ్ళంతా బిజినెస్ పీపుల్ ఫస్ట్ ఇలాగే ఉంటదండి, 2 చీరలు కొంటే 3 చీరలు ఫ్రీ అన్న వారమే ఉంటది అది. తర్వాత మటుకు పిచ్చి బాధుడు వాడతారు. బిఎస్ఎన్ఎల్ నుంచి ఇంకో దగ్గర నుంచి పోయి జియోలో జాయిన్ అవుతారు. ఆ క్లచ్ లో నుంచి బయటికి రావడానికి చాలా కష్టం అవుతుంది, ఆలోచించుకోండి మీరే అన్నాను. సే ఫర్ ఎగ్జాంపుల్ నన్నే తీసుకోబ్బా. ఇప్పుడు ఐ నెవర్ బిలీవ్ దీస్ పీపుల్. ఈ ఎయిర్టెల్ జియోలు నేను నమ్మను. ఈవెన్ టిల్ టుడే ఐఎమ్ ఏ స్ట్రాంగ్ బిలీవర్ ఆఫ్ బిఎస్ఎన్ఎల్. ఐ లవ్, లైక్ అండ్ అడ్మైర్ బిఎస్ఎన్ఎల్. ఎందుకు? శబరిమల వెళ్తే కూడా పనిచేసింది, చార్ధామ్ యాత్రలో ఉన్నప్పుడు పనిచేసింది. 6,000 మీటర్ల ఎత్తు, 6,000 అడుగుల ఎత్తులో ఉన్నప్పుడు కూడా బిఎస్ఎన్ఎల్ పనిచేసింది. పల్లెటూళ్ళలో బిఎస్ఎన్ఎల్ మనకు పనిచేస్తుంది. సమయ సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా. ఈ స్టార్ లింక్స్ అనేటువంటి దాని ద్వారా ఎస్ఎల్ఎన్ పెడదాం. ఇది స్పెక్ట్రమ్ అనమాట, ఇది శాటిలైట్ స్పెక్ట్రమ్.
అది ఇండియాలో కనుక వచ్చింది అంటే జియో ఎయిర్టెల్ ఇద్దరు దుకాణాలు మూసేసుకోవడమే. ఓకే. అందుకని వీలైనంత వరకు రానియకుండా చూస్తారు. ఓకే. కానీ ఇప్పుడు ట్రంప్ గారు ఈయన కలిసి ఉన్నారుగా. ట్రంప్ గారు అంటే మన మోడీ గారికి బాగా ఇష్టం కదా. అవును. అది మోదీ కదా. మరి ఏం జరుగుతుందన్నది చూడాలి. వస్తే మటుకు ప్రజలకు ఉపయోగమే. ఎవరికో ఒకళ్ళకో ఇద్దరికో బిజినెస్ ఫార్మ్స్ కి నష్టం జరిగితే జరుగుతున్నామో కానీ ప్రజలకైతే మంచిదే కదా. రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు కూడా నీకు దీనికి ప్రస్తావన వచ్చిందా లేదా? ఓకే. శాటిలైట్ ఫోన్ లేదా, పని చేయలేదా, పని చేయనీయకుండా చేశారని వచ్చింది కదా. అవును. ఇప్పుడు ఆ శాటిలైట్ ఫోన్స్ వస్తున్నాయి. దానికోసం అని చెప్పి ఆయన ఆ కంపెనీ కూడా పెట్టాడు. ఓకే. ఇలా కాకుండా హౌసింగ్ హెచ్ఎన్ రాస్తా హౌసింగ్ కోసం అని చెప్పి కూడా కంపెనీ పెట్టాడు. ఓకే. $10,000 ఫ్యాక్టరీలో తయారు చేసినటువంటి ఇంటిని నీకు ఎక్కడ పెట్టమంటే అక్కడ పెడతారు. ఓకే. ఇట్ ఇస్ సింపుల్, కంఫర్టబుల్, ఆల్ ఇన్ వన్ హౌస్ అన్నమాట అది. ఓకే. సామాన్యులు కూడా ఈజీగా ఉండేలాగా. అంటే నీకు ఇల్లు, శాటిలైట్, కమ్యూనికేషన్, స్పేస్ ఎక్స్, ట్రాన్స్పోర్టేషన్, హౌసింగ్, ట్రాన్స్పోర్టేషన్ రెండు ఇచ్చాడుగా. అది ఇది లేదనకుండా మనిషి బతకడానికి కావాల్సిన ప్రతిదీ ఆయన దగ్గర ఉన్నాయి. సోషల్ యాక్టివిటీస్ కూడా చేస్తాడు కదా. $118 మిలియన్ అనేటువంటిది కేవలం ట్రంప్ ఎలక్షన్స్ కోసమే ఖర్చు పెట్టాడు కదా. ఇక్కడ ఒక డౌట్ అండి, ట్రంప్ గెలవటానికి అన్ని $1 మిలియన్ డబ్బులు ఖర్చు పెట్టడానికి గల కారణం ఏంది అసలు? ఒక్క నిమిషం వస్తా. ఇప్పుడు ఇవి ఆయన కంపెనీస్, కార్ల కంపెనీ, తర్వాత కొత్త కారు, ఇది కొత్త రకమైనటువంటి కారు అంటే ఏరో కార్స్, స్పేస్ ఎక్స్. ఈ ఎక్స్ అనే పేరు ఎట్టొచ్చింది తెలిసిన? ఆయనకు ఉన్నటువంటి 12 మంది పిల్లల్లో ఒక పిల్లోడి పేరు అదే ABC-X-2 ఆర్ సంథింగ్ లేదని పేరు ఉంటుంది. ఓకే. అందుకని చెప్పి ఆ ఎక్స్ ని తీసుకొని అక్కడ పెట్టుకున్నాడు అనమాట. ఇదే కాకుండా ఇప్పుడు ఈయన న్యూస్ ఛానల్లో కూడా వచ్చేసాడు. అంటే మీడియాలో కూడా వచ్చేసాడు. చాలా హెఫ్టీ ప్రైస్కి ఎక్కువ పైసలు ఇచ్చి ఎక్కువ డాలర్లు స్పెండ్ చేసి ఒక మీడియా ఛానల్ కూడా ఎక్వైర్ చేస్తున్నాడు. ఓకే. డీల్ ఫైనలైజ్ అయిపోయిందని కూడా చెప్పాడు. అయితే దాని పేరు ఏంటంటే ఫాక్స్ అనుకుంటాను, సబ్జెక్ట్ టు కరెక్షన్. ఓకే. ఫాక్స్ మీడియా. కానీ ఫాక్స్ మీడియా కింద చాలా టెలివిజన్ కంపెనీస్, న్యూస్ పేపర్స్, జర్నల్స్, కేబుల్ టీవీ నెట్వర్క్ ఉంది. ఓకే. మామూలుగా అది $100 అనుకో దాని వర్త్. ఈయన $200 ఇచ్చుకుంటున్నాడు. ప్రజలకు అర్థం కావాలి కూడా చెప్తున్నా, బిలియన్స్ ఆఫ్ డాలర్స్ లో. సో అంటే ఏంటి, పత్రికా రంగంలోకి టీవీ ఛానల్స్ లో కూడా వస్తున్నాడు. ఓకే. ఈ స్టార్ అనేది చూసావు, శాటిలైట్ లింక్స్ ద్వారా వచ్చేటువంటిది, అది కమ్యూనికేషనేగా. అంతేగా. దీన్ని ఈ ప్లాట్ఫామ్ తీసుకెళ్లి ఆ ప్లాట్ఫామ్ కి లింక్ చేసి ఓకే చేయడానికి, దానికోసం అని చెప్పి ఈ నెట్వర్క్ కూడా ఆయన డెవలప్ చేశాడు అన్నమాట. ఓకే. మీడియాలోకి వచ్చాడు. సో ఇప్పుడు ఏ రంగంలో ఉన్నాడు ఆయన? కార్లు, ఏరో కార్లు, టెలికమ్యూనికేషన్స్, హౌసింగ్, శాటిలైట్స్, స్పేస్ టెక్నాలజీ, యాజ్ వెల్ యాజ్ మీడియా. అయితే ఇక్కడ జనాలు చాలా మంది అడుగుతారు, మరి ఈయన ఫైనాన్స్ రంగంలో ఏమన్నా లేడా అండి అని. ఇది చాలా ఇంపార్టెంట్. ఇన్ని కంపెనీలు ఉన్నప్పుడు దాన్ని మెయింటైన్ చేయడం ఇంపార్టెంట్ కదా. ఎప్పుడైతే ట్రంప్ గారు 5వ తారీఖు గెలిచాడో, అంటే ఏంటి 5th నవంబర్ 2024 ఎప్పుడైతే ట్రంప్ గారు ఆల్మోస్ట్ గెలిచిపోయాడు, నేను కూడా న్యూస్ చూశాను ఆ రోజు. 1 గంటకి 2 గంటలకి 12 గంటలకి ఎలా వచ్చిందని చూస్తా ఉన్నాను నేను. అది బాగా పెరుగుతుంది. విచిత్రం ఏంటంటే ఎప్పుడైతే పెన్సిల్వేనియాలో గెలిచాడని తెలిసిందో ఇంకా అయిపోయింది నేను అనుకున్నాను. ఇంకంతే. ఎందుకంటే పెన్సిల్వేనియాలో ఏంటంటే 19 ఉంటాయి. ఆ 19 అనేటువంటిది ఇంతకుముందు డెమోక్రాట్స్కి ఉండేది, ఈసారి అది రిపబ్లికన్స్కి వచ్చింది. అలాగే విస్కాన్సిన్ వచ్చింది, ఫ్లారిడా వచ్చింది, కాలిఫోర్నియాలో కూడా గెలవలేదు కానీ ఓట్లు వచ్చినాయి, పాపులర్ ఓట్లు వచ్చినాయి. సో ఇవన్నీ చూసిన తర్వాత ఏంటంటే ట్రంప్ ఈసారి గ్యారంటీగా వచ్చేస్తున్నాడు. మనం కూడా వీడియోలు చేసుకున్నాం కదా. కానీ ఏంటంటే ఆ దేశానికి సంబంధించిన అంతర్గత వ్యవహారం కాబట్టి మనం అంతగా మాట్లాడకూడదు. అప్రాప్రియేట్ పర్సన్ ఎవరు అంటే మన దేశ ప్రధాని అన్నా చెప్పాలి, రాష్ట్రపతి జనరల్ పిక్చర్లోకి రారు, దేశ ప్రధాని అన్నా చెప్పాలి,
లేదంటే జయశంకర్ ఫారెన్ అఫైర్స్ మినిస్టర్ అన్న చెప్పాలి, లేదంటే అఫీషియల్ స్పోక్స్ పర్సన్ ఎవరైనా ఒక కామెంట్ ఇవ్వచ్చు. ట్రంప్ గారికి ఫస్ట్ కంగ్రాచులేట్ చేసి చెప్పింది ఆయనే. ఎనీహో దాని విషయం తర్వాత వద్దాం. ఇప్పుడు ఇవి ఈయనకు సంబంధించిన కంపెనీస్. ఎప్పుడైతే ఈ రోజు గెలిచాడో విత్ ఇన్ 1 వీక్ లోపల గుర్తుపెట్టుకో, అంతకుముందు $263 బిలియన్ 263 బిలియన్ గా ఉన్నటువంటి వ్యక్తి ఈ రిజల్ట్ వచ్చిన తర్వాత ఒక్క వారం రోజుల్లోనే $310 బిలియన్ వెళ్ళిపోయాడు. ఇక్కడ $118 ట్రిలియన్ పెట్టారు, అంతేగా మరి. కానీ దానికంటే మూడు రెట్లయింది, కనీసం ఒక 100 రెట్లు ఎక్కువేసుకోవచ్చు. $263 బిలియన్ ఉన్నది $300 బిలియన్ అయిందంటే 43 + 10 53 అయిపోయిందిగా. అదంతటితో ఆగలేదు కదా, ఇంకా పెరిగింది కదా. అవును. సో అల్టిమేట్ గా ఏంటంటే ఈ $118 మిలియన్ అనేటువంటిది ట్రంప్ గారు గెలవడానికి ఎలన్ మస్క్ గారు పెట్టినటువంటి పెట్టుబడి, వ్యాపార నైజం. అది ఎవడైనా కానీ అదే ఆలోచిస్తాడు. ఓకే. చాలా మంది నేను ఫోన్ చేసి అడిగితే, ఏందా మరి ఎలన్ మస్క్ సంబంధించిన టెస్లా కార్ల స్పేస్ ఎక్స్ ఏమైనా షేర్లు కొన్నామంటే ఒకటే దాంట్లో పెట్టడం ఎందుకని చెప్పి కొన్నిట్లో కొన్నమాట వాస్తవేనండి అన్న. ఒక అతను అయితే టెస్లాలో పెట్టాడట, పర్లేదండి బాగానే ఉందండి, ఇంచుమించు నాకు బాగానే డబ్బులు వచ్చినాయండి అన్నాడు. ఎన్ని వచ్చినాయా అని చెప్పా. అడిగాను నేను, రూపాయలో చెప్పమంటావా డాలర్లో చెప్పమంటావా అని అడిగాడు. డాలర్లోనే చెప్పలేవా బాబు అన్నాడు. $4,000 వచ్చినాయి సార్ అన్నాడు. మన తెలుగుడే అండ్ ఇట్స్ వెల్ సెటిల్డ్, గ్రీన్ కార్డ్ రాలేదు స్టిల్. ఇది అట్లా చాలా మంది బెనిఫిట్ పొందిన వాళ్ళు ఉన్నారు. హార్వర్డ్ యూనివర్సిటీలో వాళ్ళని మనం చాలా గొప్ప మనుషులు అనుకుంటాం, కానీ క్యాంపేజ్ అయినప్పుడు చూస్తే ఈ హార్వర్డ్ యూనివర్సిటీ, స్టాన్ఫర్డ్, మిషాన్చుటీ యూనివర్సిటీలో చదువుకునే దద్దమ్మలరా ఎంత దద్దమలరా బాబు అనిపించింది నాకు. వాడు ఒపీనియన్ చెప్పడానికి భయపడతారు. ఏందయ్యా, అమెరికా అంటే డెమోక్రటిక్ కంట్రీ అంటారు, ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఫ్రీడమ్ అంటారు, స్పీచ్ అంటారు, చెప్పడానికి ఎందుకు భయపడ్డారో అర్థం కాదు. సరే వదిలేద్దాం. సో ఈ ఎలక్షన్ సందర్భంగా ఈయనకు వచ్చినటువంటిది ఇది. ఈయనకున్న వ్యాపారాలు ఇవి. నీకు ఇంకా ఏమన్నా ఇన్ఫర్మేషన్ కావాలా? ఇప్పుడు వీళ్ళిద్దరు కలయిక బానే ఉంది. వీళ్ళిద్దరు కలయికలో ఇంత ఖర్చు పెట్టి ఇంత చేసి ట్రంప్ గారు అధికారంలోకి రావడానికి కీలకంగా ఉపయోగపడ్డటువంటి వ్యక్తి ఎలాన్ మస్క్ గారు. ఇప్పుడు అసలు ఎలాన్ మస్క్ గారిని ట్రంప్ గారు గవర్నమెంట్లో ఏ విధంగా ఉపయోగించుకునే అవకాశం ఉంది, అసలు ఎటువంటి యుఎస్ లో ఎటువంటి బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందంటే ఏం చెప్తారు? వస్తున్నా దాని గురించి కనుక చెప్పాలంటే ఇంతవరకు అయితే క్లియర్ కదా. ఇది జరిపేయచ్చు కదా. తీసుకుందాం, ఇంకో పేజీ తీసుకుందాం కదా. ఇప్పుడు ఈ ఎలాన్ మస్క్ ఏమని రాస్తా, ఏమంటే మళ్ళీ నువ్వు ఎటు వెళ్ళిపోబాక, ఏదో ఎర్న్డ్ మనీ అని ఇక్కడ దిక్కుమానండి అంటే ఎలాన్ మస్క్ అంతేగాని ఎస్టిమేటెడ్ మనీ అని, ఎర్న్డ్ మనీ అని, ఎంబసిల్డ్ మనీ అని దిక్కుమాల పేర్లు పెట్టబాక. మన వాళ్ళకి ఏంటంటే తెలివితేటలు బాగానే ఉంటాయి, కానీ ఒక్కోసారి అతి తెలివితేటలు దాన్ని చాలా వికృతంగా ఉంటాయి. అందుకే దయచేసి అలాంటి పనులు చేయకండి సార్. సో ఇప్పుడు ఈ ఎలాన్ మస్క్ కి సంబంధించిన వ్యవహారంలో ఇంకా ప్రజలకు కొన్ని విషయాలు కనుక తెలియాలంటే సార్, ఫస్ట్ థింగ్ ఇప్పుడు నువ్వు అడుగుతున్నావు కదా, ట్రంప్ గారి గవర్నమెంట్ లో ఈయనకి ఎటువంటి పొజిషన్ ఇస్తారు అని, ఇచ్చే అవకాశం ఉంది అని ఆల్రెడీ ఇచ్చారు. ఓ వెరీ గుడ్. దీనికోసం అని సపరేట్ గా డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ అనే ఒక డిపార్ట్మెంట్ ని క్రియేట్ చేశారు. ఓకే, డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ. మస్క్ గారి ఉద్దేశంలో ఏంటంటే, ఇంతకుముందు ఉన్న గవర్నమెంట్స్ అన్ని కూడాను ప్రజల దగ్గర నుంచి పన్నుల రూపంలో వసూలు చేసింది అనవసరంగా కూడాను దుర్వినియోగం చేశారు. ఓకే, దాన్ని కంట్రోల్ చేయాలి అని. మరి అమెరికన్ బడ్జెట్ ఎంత సార్ ప్రజలే తెలియాలిగా. $7 ట్రిలియన్. ఓకే, ఇది బడ్జెట్. ఇది రౌండ్ ఫిగర్ వేసి చెప్తున్నాను కానీ అదే సమ్ 6.93 ట్రిలియన్, నియర్ బై $7 ట్రిలియన్. ఇందులో ఇంచుమించుగా $2 ట్రిలియన్ అన్నెసరీగా ఖర్చు పెడుతున్నారు. దీన్ని ఎలిమినేట్ చేస్తే గనక ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది, పరిశ్రమలు అభివృద్ధి చెందుతాయి, వస్తువుల తయారీ తక్కువ కాస్ట్కి వస్తుంది, అనేక లాభాలు ఉన్నాయి. కాబట్టి ఈ పని చెయ్యాలి అని ఎలన్ మస్క్ గారు ఆల్రెడీ అనౌన్స్ చేశాడు. ఓకే, ఎక్కడ అనౌన్స్ చేశాడు? ట్రంప్ గారి సమక్షంలోనే చెప్పాడు. సో ఆయనకి ఇచ్చినటువంటి ఒక డిపార్ట్మెంట్ అన్నమాట. ఓకే,
మరి దీని వెనక బిజినెస్ కనెక్షన్ ఉన్నదా అంటే గ్యారంటీగా ఉంటుంది. ఓకే, ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోవాలి ప్రజలు, సార్, ఎంపీలు, ఎమ్మెల్యేలు, మినిస్టర్లు, కంపెనీస్ అవినాభావ సంబంధము ఉంటుంది. ఓకే, ఉత్తపుణ్యానికి ఇచ్చాడైంది 118 కోట్లు ట్రంప్ని గెలిపించడానికి, అంతే కదా, వ్యాపార సంబంధం. ట్రంప్ ఈజ్ ఆల్సో ఇంటూ ద రియల్ ఎస్టేట్ బిజినెస్ కదా. ఈ మధ్య ఏదో న్యూస్ విన్నాను, ఏదో ట్రంప్ గారు హైదరాబాద్లో కూడాను ఏదో మల్టీ స్టోరీడ్ బిల్డింగ్స్ టవర్స్ ఏదో కడుతున్నారు కదా, దాని పేరు కూడా ట్రంప్ టవర్స్ ఉంటుంది. చూద్దాం అది. ఆయనకి ఆల్రెడీ కూడా బాంబే, ఢిల్లీలో ఉన్నాయి ఆల్రెడీ. ఈజ్ రియల్ ఎస్టేట్ బిజినెస్ పర్సన్. సో ఇది ఆయనకి ఎలకేట్ చేసినటువంటి డిపార్ట్మెంట్. ఓకే, మరి ఇప్పుడు ఈయన ఇంకా చేయదగ్గ పనులు ఏమిటి అంటే, నాసా అని ఒకటి ఉందిగా మనకి, ఉంది కదా, నేషనల్ ఏరో స్పేస్ ఏజెన్సీ, ఇది అమెరికన్స్ది. ఇలాంటి వాలంటరీ ఆర్గనైజేషన్స్ అనేటువంటిది అమెరికాలో ఇప్పటి వరకు ఇంచుమించుగా 400 చిల్లర ఉన్నాయి. ఇన్ని అనవసరం అండి, కేవలం 99 ఉంటే చాలు అని చెప్పి ఈయన ఎలాన్ మస్క్ గారే చెప్పారు మొన్న ఈ మధ్యనే ఒక ఇంటర్వ్యూలో. 99 సరిపోతాయండి, ఇది ఇంటర్నల్ సెక్యూరిటీ ఒకటి, ట్రెజరీ ఒకటి, ఆర్బీఐ ఇలాంటిది, అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కాదు, సెంట్రల్ బ్యాంక్ ఒకటి, ఓకే, ఇట్లాంటివి ఉంటే సరిపోతుంది. 99 సరిపోతాయి. ఈ 470, 499 ఇవన్నీ కూడా చెత్త అండి, గవర్నమెంట్ డబ్బులు దండగ పెట్టడం తప్ప దేనికి ఉండదు, పీకి పారేయాలి వీటన్నింటినీ అన్నాడు. ఓకే, నాసా వాళ్ళకి చాలా విషయాలు తెలుసు. మూన్ ల్యాండింగ్ దగ్గర నుంచి, అంటే 1969లో మూన్ ల్యాండింగ్, నీల్ ఆమ్స్ట్రాంగ్, దాని కోలిన్స్ అని ఇంకొక ఆయన, ఎడ్విన్ ఆల్డ్రిన్, వీళ్ళందరూ దిగారు, వెళ్ళారు, వచ్చారు, సంగతి సమాచారం అని చెప్పి తెలిసింది కదా. దానికి సంబంధించిన చాలా విషయాలు నాసా వాళ్ళు దాచిపెడుతున్నారు. ఓకే, ఇది అమెరికా రాజ్యాంగానికి వ్యతిరేకము. మరి ఎందుకు దాచిపెడుతున్నారు అనేసి అంటే, ఫర్ ది పర్పస్ ఆఫ్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఆఫ్ ది యుఎస్ సిటిజన్స్ కోసము, ప్రపంచం యొక్క సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని చేస్తున్నాం అనేది నాసా వాళ్ళు చెప్తున్నారు. ఓకే, కానీ యాక్చువల్గా నాసా వాళ్ళ ఉద్దేశం ఏంటంటే అది కాదట. నోనో, వాళ్ళు కావాలని చెప్పి హైడ్ చేస్తున్నారు. ఓకే, దీని వెనుక పెద్ద కుట్ర జరుగుతుంది అనేటువంటిది అతని యొక్క ఉద్దేశం. సో బీ కేర్ఫుల్ విత్ నాసా అనేటువంటిది, నాసా ఈజ్ హైడింగ్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది ఆయన చెప్తున్నటువంటి ఒక మాట. అదే విధంగా అంటార్కిటా ఉంది కదా, ANT అని రాస్తా. అంటార్కిటాలో 1960వ సంవత్సరం నుంచి కూడా అమెరికా వాళ్ళు, రష్యా వాళ్ళు, ఫ్రాన్స్ వాళ్ళు, UK వాళ్ళు, జర్మనీ వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నారు. ఓకే, కానీ ఇన్ఫర్మేషన్ బయటికి చెప్పడం లేదు. అన్ని గవర్నమెంట్స్ కి అక్కడ ఏం జరుగుతుందన్న సంగతి తెలుసు, ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ తెలుసు, వాళ్ళ డేటాను బయటికి ఇవ్వడం లేదు. ఓకే, అపారమైనటువంటి ఖనిజ సంపద ఉంది అని చెప్తున్నారు, కానీ అక్కడ ఏలియన్స్ ఉన్నారు అనేటువంటి సంగతి నాసా వాళ్ళకి, గవర్నమెంట్స్ కి తెలిసినప్పటికీ వాళ్ళు చెప్పడం లేదు అనేటువంటిది అతని అభియోగం. ఓకే, అంటార్కిటికాకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా బయటికి ఇవ్వాలి. ఇది కూడా ఒక ఇంపార్టెంట్ థింగ్ అన్నమాట. ఇట్లాంటి ఇంకా 2-3 ఇంపార్టెంట్ థింగ్స్ ఉన్నాయి, ప్రజల దృష్టికి కనుక తీసుకురావాలంటే. ఈ మధ్యకాలంలో ఉన్నట్టు ఉండి ఎలాన్ మస్క్ గారు ఒక పెద్ద బాంబు ఇచ్చాడు. ఏంటది? జీసస్ క్రైస్ట్ గారు నాకు కనిపించారు, ఆయనతో మాట్లాడాను, సంభాషించాను, రెగ్యులర్ గా నాతోటి కాంటాక్ట్ లో ఉన్నారు, ఆయన అనేక విషయాల గురించి చెప్తున్నారు అని చెప్పి ఒక పెద్ద బాంబు పేల్చాడు. ఓకే, ఇలాంటి బాంబు ఇప్పుడు ఈయన పేల్చడం కాదు, గతంలో కూడా ఐన్స్టీన్ ఉన్నాడా, ఐన్స్టీన్ కూడా చెప్పాడు. ఓకే, నాకంతా కూడా జీరోస్ అండ్ వన్స్, జీరోస్ వన్స్, జీరోస్ వన్స్ ఓ ఫ్లో లాగా వచ్చేస్తుంటది, నాకు దాన్ని ఏందో డీకోడ్ చేయలేకపోతున్నాను, నాకు అర్థం కావట్లేదని ఆయన కూడా చెప్పాడు. అలాగే లియోనార్డో డావించి అని ఇంకొక అతను ఉన్నాడు. ఓకే, చాలా ఇన్వెన్షన్స్ ఉన్నాయి అతని. మన మోనాలిసా పెయింటింగ్ ఇట్లాంటివన్నీ వేసింది అతనే. ఓకే, అదేవిధంగా ట్యాంక్స్ కనిపెట్టింది అతనే, హెలికాప్టర్స్ కనిపెట్టింది అతనే. అతను ఏంటి, సైంటిస్టు, మ్యాథమెటిషియన్, పెయింటరు, సంగీత విద్వాంసుడు, పుస్తకాలు రాస్తాడు, ఇంకన్నీ అనుకో, ఆల్ ఇన్ వన్ అనుకో. అతను కూడా ఇలాగే చెప్పాడు. మరి వాళ్ళిద్దరిని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ఎలాన్ మస్క్ గారు ఏమైనా చెప్పారో నాకైతే తెలియదు, బట్ చెప్పిన మాట మటుకు వాస్తవం. దీని గురించి కూడాను ఎలాన్ మస్క్ గారు చెప్పారు.
ఓకే. ఇంకా ఏమేం చెప్పారు ఎలాన్ మస్క్, అన్నిటికంటే ఇది ఆశ్చర్యంగా ఉంది కదా. అంతేగా. ఓకే, ఇంకా ఏం చెప్పాడు అంటే ఆయన అన్ని అడుగుతుంటాయి బాస్, నేనేమో ఐన్స్టీన్ కదా. అదేవిధంగా ఆల్ఫా సెంచూరియా ప్రాక్సిమా ఆల్ఫా సెంచూరియా బి అనేటువంటి దాంట్లో ఆల్రెడీ జీవరాశి ఉంది. ఓకే. మానవులు లాంటి వాళ్ళు కానీ వాళ్ళకు పోలినటువంటి జీవరాశి ఉంది. వాళ్ళు గొప్ప గొప్ప నగరాలను సృష్టించుకున్నారు. మార్స్ మీద ఇది? మార్స్ మీద కాదు, ఆల్ఫా సెంచూరియన్ బి దీని మీద. ఓకే. ఇది మనకి భూమికి దగ్గరగా ఉండేటువంటిది అనమాట. భూమికి దగ్గరగా ఉండేటువంటి ఒక గ్రహం. అదొక గ్రహం కూడా కాదు, అది భూమికి అతి దగ్గరగా ఉండేటువంటి ఒక గెలాక్సీ. ఓకే. ఆ గెలాక్సీలో ఈ ప్రాక్సిమా బి అనేటువంటిది ఒక గ్రహం. ఓకే. ఇది ఎంత దూరం ఉంది అనేసి అంటే అప్రాక్సిమేట్లీ 4.2 లైట్ ఇయర్స్ దూరంలో ఉంది మనకి. ఓకే. మన భూమి నుంచి. ఇప్పుడు మళ్ళీ నువ్వు లైట్ ఇయర్ అంటే ఏది సంఖ్యా సంవత్సరం అడక్కు. ఓకే, 4.2 లైట్ ఇయర్స్ దూరంలో ఉంది. ఓకే. అక్కడ నాగరికత బాగుంది, మనకంటే చాలా అడ్వాన్స్డ్ గా ఉన్నారు. సంగతి సమాచారం అనేటువంటి విషయాన్ని కూడాను ఈయన చెప్పాడు. ఓకే. అంతటితో ఊరుకోలేదు బాస్. ఆయన ఊరుకోకుండా ఏం చేశాడంటే స్ట్రేంజ్ రేడియో సిగ్నల్స్ వస్తున్నాయి ఈ గ్రహం నుంచి. అవి ఎక్కడి నుంచి వస్తున్నాయని క్లియర్ గా తెలియట్లేదు. ఓకే. కానీ స్ట్రేంజ్ గా ఉండేటువంటి రేడియో సిగ్నల్స్, చాలా పవర్ఫుల్ గా ఉన్నటువంటి రేడియో సిగ్నల్స్ వస్తున్నాయి. వాటిని అనలైజ్ చేసి చూస్తే అవి ఇక్కడ నుంచే వచ్చి ఉండవచ్చు. ఓకే. ఈ సంగతి నాసే వాళ్ళకి తెలుసు, కానీ వాళ్ళు చెప్పరు. వాళ్ళు చెప్పడంలా. మీరు ఇట్లాంటి విషయాలు ఎందుకు చెప్పడం లేదు? అలాంటి ఏలియన్స్ లాంటికి సంబంధించి ఏరియా 51లో పెట్టి మీరు చెప్పలా. అంటార్కిటాలో ఏం జరుగుతుంది మీరు చెప్పలా. ఇట్లాంటి విషయాలన్నీ మీరు ప్రజలకి వివరించకుండా దాచిపెడుతున్నారు. డెమోక్రాటిక్ సెటప్ లో ఇది మంచిది కాదు, మీరు చేయకూడదు అనేటువంటిది ఆయన వాదన. ఓకే. వీళ్ళు ఎందుకు చేస్తున్నారు ఇలా ఇటువంటి బయటికి రాకూడదనే? వ్యాపారం. ఓకే. ఇది మళ్ళీ వ్యాపారం అనమాట. దానికి సంబంధించిన లీక్స్ కనుక బయటికి కనుక ఇస్తే చైనా వాళ్ళకి రష్యా వాళ్ళకి పోతే మళ్ళీ కాంపిటీషన్ అయిపోద్దిగా, మళ్ళీ వ్యాపారం అది. దాని మళ్ళీ అది జియో పాలిటిక్స్ అది. అందుకని చెప్పి వాళ్ళేమో ప్రజల సేఫ్టీ కోసము భూగోళాన్ని రక్షించడానికి మేము చెప్పడం లేదు అనే స్టేట్మెంట్ కూడా ఇలా. ఓకే. ఇతను ఇప్పుడు మస్క్ ఏమంటాడంటే మీరు ఎందుకు చెప్పరు అంటాడు. మీరు చెప్పకపోతే ఎలా తీసుకోవాలో నాకు తెలుసు అని చెప్పి ఛాలెంజ్ చేసి ఈ న్యూరో నెట్వర్క్స్, స్పేస్ ఎక్స్, దెన్ యాజ్ వెల్ యాజ్ ఇట్లాంటి వాటిని గురించి చెప్పడానికి కోసం అని చెప్పి ఒక మీడియా ఛానల్ని, వీటన్నిటిని కూడా ఎక్వైరీ చేశాడు. అది ఆయన పాలసీ ప్రకారం పోతున్నాడు. ట్రంప్ దగ్గర నుంచి సాలిడ్ సపోర్ట్ ఉన్నటువంటి మాట అయితే వాస్తవం మనకు క్లియర్ గా కనపడుతుంది కదా. సో ఇప్పుడు ఇదేంటి, ఇది ఈయన పొజిషన్. డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ, $2 ట్రిలియన్ ఖర్చును తగ్గిస్తే అమెరికా బాగుపడుతుంది. ట్రంప్ ఏమంటాడు, అమెరికా ఫస్ట్ కదా. అది టాలీ అయిపోయింది. ఓకే. నాసా వాళ్ళు చేసేటువంటి ఎక్స్పెరిమెంట్స్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చెప్పడం లేదు. అంటార్కిటికాలో ఏమి జరుగుతుందో చెప్పడం లేదు. ఇది అమెరికా రాజ్యాంగానికి విరుద్ధం. మీరేం చెప్పినా చెప్పకపోయినా జీసస్ క్రైస్ట్ నాకు అన్ని చెప్తున్నారు, నేనేం చేయాలో నాకు తెలుసు అని చెప్పాడు. ఇక దానికి ఇది ఆల్ఫా సెంచూరియా బి అనేటువంటిది స్ట్రేంజ్ రేడియో సిగ్నల్స్ వస్తున్నాయి సంగతి. ఈ ఆల్ఫా సెంచూరియా బి, ప్రాక్సిమా బి అనేటువంటి దాని గురించి చాలా కథనాలు వచ్చినప్పటికీ ఇతను సొంతంగా గ్యాదర్ చేసి చూసి, అంటే చేతిలో డబ్బులు ఉన్నాయి, మనిషికి ఇంట్రెస్ట్ ఉంది, పీపుల్ హెయిర్ చేస్తాడు. అతను చెప్పినది ఏంటంటే మన భూతలంలో ఉండేటువంటి వాళ్ళకంటే చాలా అడ్వాన్స్డ్ సివిలైజేషన్ ఉన్నటువంటి వాళ్ళు, అంటే ఇప్పుడు మనకి నార్మల్ గా 110 IQ ఉందనుకో, చాలా తెలియగల కింద లెక్క. ఇప్పుడు మన ఐన్స్టీన్ తీసుకుంటే 150 160 ఉంటుంది. నీకు నాకు 100 లేకపోతే 99 ఉంటుంది. అంటే 99 కంటే తక్కువ ఉండదు అనుకో, 100 ప్లస్ అనుకో, 110 120. ఇప్పుడు సపోజ్ నేనంటే సామాన్య మానవుడు, నాకు 110 ఉంటుంది అనుకో, నువ్వు తెలియగలడు కాబట్టి నీకు 130 ఉంటుంది. అదే డిఫరెంట్. ఓకే. సరే, ట్రంప్ గారు ఇంకా తెలియగలడు అనుకో, ఆయన 140 అనుకో, ఎలాన్ మస్క్ 150 అనుకో. కానీ ఇక్కడ ఈ ప్రాక్సిమా బి మీద ఉండేటువంటి వాళ్ళకి 1200 ఉంటుంది వాళ్ళది. అంటే ఇంక ఎంత తెలివిగా ఉంటారు, ఎంత అడ్వాన్స్డ్ గా ఉంటారో చూడండి. వాళ్ళతోటి మనము విరోధము పెట్టుకోకూడదు. వాళ్ళ భాష ఏంటో మనకి తెలియదు. తెలుగు భాషలో చక్కగా చెప్పాలంటే
ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండాలి. వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారో మనకు తెలియదు. ఈ సంగతి నాకు ఎట్టా తెలిసింది అంటే ఈ స్ట్రేంజ్ రేడియో సిగ్నల్స్ ద్వారా వచ్చింది. ఈ స్ట్రేంజ్ రేడియో సిగ్నల్స్ కి సంబంధించింది నాసా వాళ్ళకి తెలుసు, యూరోపియన్ స్పేస్ వాళ్ళకి తెలుసు, రష్యన్స్ కి తెలుసు, కానీ ఎవరు చెప్పడలా. ఓకే, నీకు మానవాళిని రక్షించాలి, ఈ భూగోళాన్ని రక్షించాలి అని ఉంటే నువ్వు బయటికి చెప్పు, అందరం కలిసి చేద్దాం అంటాడు ఎలాన్ మస్క్. తప్పులేదుగా ఇందులో. అంతేగా. ఇప్పుడు ఏమైంది, ట్రంప్ గారు అధికారంలోకి వచ్చాడు, ఇటుపక్క ఎంపీలు ఉన్నారు, అటుపక్క సెనేట్ లో కూడా సాలిడ్ మెజారిటీ కాబట్టి ట్రంప్ ఏది చెప్తే అదే. ఓకే, దానికి ఎలాన్ మస్క్ సపోర్టు వెనక వ్యాపార నైపుణ్యం అనేటువంటిది ఉంటుంది. ఓకే, సందేహం లేదు అందులో. నీకు ఇంకా ఏమన్నా ఇన్ఫర్మేషన్ కావాలా? ఫైనల్ గా ఆయన వ్యాపారాల గురించి చెప్పాను, ఏ కంపెనీ ఏమిటి సంగతి సమాచారం చెప్పాను. $118 బిలియన్ ఇచ్చిన సంగతి చెప్పాను. ట్రంప్ కి సాలిడ్ సపోర్ట్ అని చెప్పాను. గవర్నమెంట్ లో ఆయనకి ఇచ్చే పొజిషన్ ఇది. ఈ పొజిషన్ లో ఈయన ఒక్కడే ఉన్నాడా అంటే ఎలాన్ మస్క్ ఒకడే కాదు, ఇంకొక ఆయన కూడా ఉన్నాడు, వివేక్ రామస్వామి అని. ఈయన ఆయన ఇద్దరు కలిసి. ఓకే, నీకు జనరల్గా ఏమవుతుందంటే మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో కూడా శాఖల్లో క్యాబినెట్ ర్యాంక్ మినిస్టర్ వేరే, స్టేట్ ర్యాంక్ మినిస్టర్ విత్ ఇండిపెండెంట్ ఛార్జ్ వేరే, స్టేట్ ర్యాంక్ మినిస్టర్ వేరే. అలాగే ఎలాన్ మస్క్ తో పాటు వివేక్ రామస్వామి కలిపి ఈ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇచ్చారు. వివేక్ రామస్వామి ఈజ్ వెరీ ఇంటెలిజెంట్ గై, నో డౌట్ అబౌట్ దట్. ఈయన నేను విరాట్ హిందుస్థాన్ సంఘం అని రాస్తున్నాను ఇక్కడ. విరాట్ హిందుస్థాన్ సంఘం. ఈ విరాట్ హిందుస్థాన్ సంఘం వాళ్ళు పెట్టేటువంటి డిబేట్స్ లో ప్రొఫెసర్ సుబ్రహ్మణ్య స్వామి వస్తాడు, ఈయన వస్తాడు, విఆర్ వివేక్ రామస్వామి, ఇంకొక ఆయన రమేష్ అని చెప్పి ఒక ఆయన వస్తాడు, ప్రొఫెసర్ రమేష్, చతుర్వేది అని ఒక ఆయన వస్తాడు. ఇలాంటి వాళ్ళందరూ చాలా మంది వస్తూ ఉంటారు, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటది. నేను ఐఎమ్ రెగ్యులర్ ఫాలోయర్. విరాట్ హిందుస్థాన్ సంఘం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అది ప్రపంచవ్యాప్తంగా 120 దేశాల్లో వీళ్ళకి సబ్స్క్రైబర్స్ ఉన్నారు. దానికి ఈయనకి అవినాభావ సంబంధం ఉంది. ఈయన కూడాను రెగ్యులర్ గా వీటిలోకి వస్తూ ఉంటాడు, డిబేట్స్ లో పాల్గొంటూ ఉంటాడు. ఇప్పుడు బాగా ప్రామినెంట్ గా బయటకు వచ్చేసాడు. ఎందుకని ట్రంప్ గారు ఎలాన్ మస్క్ ప్లస్ వివేక రామస్వామికి ఈ పని అప్పు చెప్పాడు. మెయిన్ ఆబ్జెక్ట్ ఏంటంటే $7 ట్రిలియన్ ఎకానమీలో $2 ట్రిలియన్ వేస్ట్ గా అవుతున్నాయి కాబట్టి దాన్ని నియంత్రించడము. అందుకని గవర్నమెంట్ ఎఫిషియన్సీ అని పెట్టారు దాన్ని. సో ఇది ఎలాన్ మస్క్ కి సంబంధించిన పుట్టుపూర్వత్రాలు, ఆయనకు ఉన్నటువంటి కంపెనీలు. వారం రోజుల్లోనే ఆయన షేర్ మార్కెట్ ప్రైస్ ఎలా పెరిగింది, $263 బిలియన్ నుంచి $312 బిలియన్ ఎలా పెరిగింది. ఈ 312 అనేటువంటిది మన 12వ తారీఖు వరకు, మన 12వ తారీఖు వరకు వాళ్ళ 14. ఇప్పుడు ఇదంతా ఏమో తెలియదు. ఈ వీక్ లో ఇంకా ఇంకో $100 బిలియన్ పెరిగి ఉండొచ్చు. అంటే హౌసింగ్ చూస్తున్నాడు, స్పేస్ చూస్తున్నాడు, ట్రాన్స్పోర్టేషన్ చూస్తున్నాడు, ట్రంప్ గారికి సపోర్ట్ చేస్తున్నాడు, న్యూరో చిప్స్ చూస్తున్నాడు. మన ఇండియాలో జరిగినటువంటి ఎలక్షన్స్ మీద కూడా ఆయన కామెంట్ చేశాడుగా. మనం అప్పుడు కూడా చెప్పుకున్నాం కదా, ఈవీఎంలను మేనేజ్ చేసిన మాట వాస్తవము, దీని వెనక ఒక పెద్ద కుట్ర దాగి ఉంది అన్నటువంటి మాట కూడా చెప్పుకున్నాగా. దాని వాల్యూ ఎంతో తెలుసా? ఆశ్చర్యపోతారు జనాలు చెప్తే. 300 లక్షల కోట్లు. ఓవరాల్ ఇండియా. ఎప్పుడు కూడా భారతదేశంలో ఎలక్షన్స్ అనేటువంటిది వ్యాపారానికి లింక్ అయి ఉంటాయి. సామాన్య మానవులకి ఏంటంటే ఏదో అలా ఇసిరేస్తుంటారు అన్నమాట. బిజినెస్ మ్యాన్ పీపుల్ అనేటువంటి వాళ్ళు దే విల్ మేక్ మిలియన్స్ ఆఫ్ డాలర్స్. ఈవీఎంలన్నీ మేనేజ్ చేశారు అని చెప్పకనే చెప్పినట్టే ఎలాన్ మస్క్ చెప్పిన మాట అయితే వాస్తవమే కదా. ఇప్పుడు మనం కూడా ఖండించాంగా, ఇది భారతదేశానికి సంబంధించిన వ్యవహారము, ఎవరో ఎలాన్ మస్క్ చెప్పినంత మాత్రాన మనం పాటించాల్సిన అవసరం లేదు. మీ యంగ్స్టర్స్ జాగ్రత్తగా ఉండాలి. దీన్ని కనుక నమ్మి కనుక మనం ఎలాన్ మస్క్ అన్నాడు కాబట్టి కనుకంటే భారతదేశాన్ని ముక్కల కింద విడగొట్టి తలా ఒక ముక్క పంచుకుంటారు, మళ్ళీ మనం అదో పాతాళానికి వెళ్తాము అని కూడా చెప్పుకున్నాగా. కానీ మరి యాక్చువల్గా జరిగింది ఏంది? అదే కదా. అంతేగా, యాక్చువల్గా జరిగింది అదేనా కూడా. ఆయన మన దేశం మీదకి రావడానికి, ఆయనకి మనం ఎలో చేయడానికి ఎలా మేనేజ్ చేశారు అని చెప్పి కూడా మనం చెప్పుకున్నాగా. ఎలక్షన్లు అయిపోగానే చంద్రబాబు నాయుడు ఎట్లా ఎందుకు వెళ్ళాడు? ఈ హ్యాకర్స్ అనేటువంటి వాళ్ళు జర్మనీలో, ఇటలీలో, ప్లస్ శాన్ ఫ్రాన్సిస్కోలో, కాలిఫోర్నియాలో ఉంటారు. ఓకే, అంతే.
యాక్చువల్గా దీన్ని ఎలా మేనేజ్ చేస్తారో ఎలా చేస్తారని కూడా చెప్పుకున్నాం కదా మనం. ఏం చెప్పుకున్నాం మనం? ఫ్లాష్ చిప్పు. అవును. ఈ ఫ్లాష్ చిప్ని నువ్వు ఉపయోగించి ఇమేజ్ మార్ఫింగ్ చెయ్యి. 60-40 డివైడ్ చెయ్యి. దేర్ ఇస్ ద మ్యాటర్. అందుకని నేను ఇప్పుడు కూడా అడుగుతున్నాను, నేను ఎలాన్ మస్క్ చెప్పాడు అనేసి అంటే అది మన అంతర్గత విషయం కాబట్టి ఆయన చెప్పిన దాని గురించి మనం పట్టించుకోవాల్సిన పనిలే. నేను అడుగుతున్నాను చెప్పండి. 60-40 అప్రాక్సిమేట్లీగా ఎట్టా వచ్చింది? ఇమీడియట్గా వచ్చే క్వశ్చన్ ఏంటంటే, మరి లాస్ట్ టైం జగన్మోహన్ రెడ్డికి 151 వచ్చినాయి కదండి, మరి అప్పుడు ఏం మాట్లాడతారండి మీరు అంటారు. చంద్రబాబు నాయుడు సుప్రీంకోర్టులో కేసు పెట్టాడుగా, 50% వీవీప్యాట్లను లెక్క పెట్టమని అడిగాడుగా, డెసిషన్ రాలేదుగా. ఇప్పుడు కూడాను సుప్రీంకోర్టు వాళ్ళు 5% వీవీప్యాట్స్ లెక్క పెట్టమన్నారా లేదా? కానీ దాన్ని ఎట్ట మిస్ఇంటర్ప్రిట్ చేశారంటే తగలబెట్టేయమన్నారని చెప్పి మిస్ఇంటర్ప్రిటేషన్ చేశారు. హర్యానాలో చూసాము, ఆంధ్రప్రదేశ్లో చూసాము. ఈవీఎంలని మేనేజ్ చేయకుండా ఈ రిజల్ట్ అనేటువంటిది ఆంధ్రప్రదేశ్లో రాదు, హర్యానాలో రాదు, రేపు మహారాష్ట్రలో జార్ఖండ్లో కూడా అదే చేస్తారు. ఓకే, ఇంకా టెంటబుల్స్ ఈవీఎం ఎందుకు? శుభ్రంగా బ్యాలెట్ పేపర్ పెట్టుకుంటూ పోతుంది. సింపుల్ అబ్బా, ఏం అక్కర్లేదు. సామాన్య మానవుడికి అర్థం కావాలంటే అంతే. అనేక రకాలైన చిప్స్ ఉంటాయి, ఆ చిప్స్ లో నువ్వు ఫ్లాష్ చిప్ ఉపయోగించు, ఇమేజ్ మార్ఫింగ్ చెయ్యి. ఎలా చేస్తావు? ఆల్రెడీ మనం చెప్పాము ఇంతకుముందు. ఆయన అన్నాడని మనం పట్టించుకోవాల్సిన పనిలే. మనకు కామన్ సెన్స్ ఉండదు. మరి జగన్మోహన్ రెడ్డి ఎందుకు తీసుకోలేదు అర్థం. అయ్యా బాబు, నువ్వు ఢిల్లీ వెళ్ళి రాష్ట్రపతి భవన్ ముందు కూర్చో స్వామి, 12 లక్షల మంది తెలుగు వాళ్ళు ఉన్నారు, గంటలో 2 లక్షల మంది వస్తారంటే ఈయనకు నిమ్మక నీరెత్తినట్టు అంటాడే కానీ ఏ సంగతి చేయడు. నాలాంటి వాడైనా చేయొచ్చు. నాలాంటి వాడు చేస్తే విలువ ఉంటుంది, నీలాంటి వాడు చేస్తే విలువ ఉంటుంది. చేయాల్సింది అలాంటి వాడు చేయాలి. ఆయనన్నా చేయాలి, ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళన్నా చేయాలి, హర్యానాలో చేయొచ్చు, రాహుల్ గాంధీ గారు చేయాలి. వీళ్ళు లాజిక్స్ ఎట్టా ఉంటాయంటే, సమయ సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా. కాంగ్రెస్ పార్టీ పెద్దది కాబట్టి వాళ్ళు ముందుగానే పోతే వాళ్ళు వెనక పోదామని చెప్పి జగన్మోహన్ రెడ్డి అనుకుంటాడు. జగన్మోహన్ రెడ్డి దారుణంగా దెబ్బతిన్నాడు కాబట్టి 11 సీట్స్ మాత్రమే వచ్చి ఈయన్ని ముందు పెట్టి మనం వ్యవహారం నడుపుదామని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు అనుకుంటారు. దీని మూలంగా ఏమవుతుందంటే ఇద్దరు సంక్రాంతిపోతారు. ఒకసారి మేనేజ్ చేసాము, గెలిచాం కాబట్టి రేపు జమిలీ ఎలక్షన్లు వచ్చినా, అంటే అప్పుడు జమిలీ ఎలక్షన్ రావనుకో దట్ ఇస్ డిఫరెంట్ థింగ్. రేపు 2029 కానీ 2034 కానీ ఇంక ఇలాగే చేస్తారుగా. మరి దీనికి బెస్ట్ సొల్యూషన్ ఏందా అంటే బ్యాలెట్ పేపర్స్ పెట్టు. ఇది ఫైనల్గా ఎవరు చెప్పాలి? సుప్రీంకోర్టు వాళ్ళన్నా చెప్పాలి, లేదంటే అపోజిషన్ పార్టీ వాళ్ళందరూ ఏకతాటి మీద వచ్చి ఇండియా అని పేరు పెట్టారు కదా దానికి, వాళ్ళన్నా ఇన్సిస్ట్ చేయాలి. పోరాడితే పోయేదేముందబ్బా, ఎందుకు చేయట్లేదు? జగన్మోహన్ రెడ్డికి నీ ద్వారా ఇప్పుడు కూడా చెప్తున్నా, మీరు రాష్ట్రపతి భవన్ ముందు కూర్చోండి. 12 లక్షల మంది తెలుగు వాళ్ళు ఉన్నారు, 2 లక్షల మంది 1 అవర్లో వస్తారు. నేషనల్ అటెన్షన్ కాదు, ఇంటర్నేషనల్ అటెన్షన్ వస్తుంది. చెయ్యవయా బాబు నువ్వు. అంతే కదా, చేస్తే తప్పే ఉంది. ఏం చేస్తారు? నేను అరెస్ట్ చేస్తారు, తిహార్ జైల్లో పెడతారు. ఆల్రెడీ 16 ఏళ్ళు ఉండొచ్చావు, నీకేమైనా కొత్త? దేశంలో ఒక సంచలనం వస్తుంది కదా. ఎలాన్ మస్క్ అన్నాడు, దాని గురించి పట్టించుకోవద్దు. ఇది మన అంతర్గత సమస్య, మనం తేల్చుకోవాలి. వేరే వాళ్ళకి అవకాశం ఇచ్చామంటే చాలా ఇబ్బంది. మరి ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి చేస్తాడో లేదో చూద్దాం. ఇప్పుడు ఆయన ఉన్నాడు, ఎవరో ఒంగోలు ఆయన ఒక ఆయన 12 బూతుల్లో వీవీప్యాట్లు లెక్క పెట్టమని అడిగాడు. వీళ్ళ దగ్గర నుంచి ఎటువంటి రెస్పాన్స్ లేదు. పోయి జనసేనలో జాయిన్ అయ్యాడు బాలినేని శ్రీనివాసరెడ్డి. మరి నేను కూడా మాట్లాడాను ఆయనతో. ఆయన కూడా ఏంటంటే ఆ పై వాళ్ళ దగ్గర నుంచి రావాలి కదండి, మనం ఎంత పోరాడితే మనకు ఉపయోగం ఏముందండి అన్నాడు. కరెక్టేగా, మరి హైకోర్టులో ఉంది, ఏ సంగతి డిసైడ్ చేయాలి కదా. అంతేగా. సుప్రీంకోర్టు వాళ్ళు చెప్పింది ఏంటి? ఒక డెసిషను, ఒక గైడ్ లైన్స్ ఇచ్చారు. ఆ గైడ్ లైన్స్ ని వీళ్ళు ఎలా మిస్రిప్రజెంటేషన్ చేశారంటే, అందులో ఉపయోగించిన పదం ఏంటంటే బర్న్డ్, BURNT, బర్న్ట్. పాస్ట్ టెన్స్ కదా ఇది, ప్రెజెంట్ టెన్స్ కాదుగా. మరి పాస్ట్ టెన్స్ బర్న్ట్ అని ఎందుకు ఉపయోగించారు? బర్న్, బర్న్ట్, బర్నింగ్, బర్న్డ్ కదా. వాళ్ళు ఏం ఉపయోగించారు వాడు? పాస్ట్ టెన్స్. ద బర్న్ట్ మైక్రో ప్రాసెసర్స్ / microchips / controllers బర్న్డ్ లెక్క పెట్టండి అన్నారు. చూపించండి దాని గురించి అన్నారు. అంటే ఆల్రెడీ డేటా స్టోర్ అయ్యి ఉంది, అంటే బర్న్ అయిపోయింది. అది ఆ బర్న్ అయిపోయిన దాన్ని బయటికి చూపించి మీరు మళ్ళీ చూపించండి అంటున్నారు. దానికి లింక్ ఏంటి? వీవీప్యాట్స్. వీవీప్యాట్స్ లెక్క పెట్టమంటే ఎందుకు లెక్క పెట్టరు మీరు? వ్యవహారం బయటపడుతుంది కదా, అందుకని చెప్పి లెక్క పెట్టరు. ఎవరు అడగాలి గట్టిగా? నువ్వు నేను అడిగితే ఉపయోగం లేదు. అడగాల్సింది జగన్మోహన్ రెడ్డి అడగాలి, లేదంటే రాహుల్ గాంధీ అడగాలి, మల్లికార్జున ఖర్గే అడగాలి, సోనియా గాంధీ చెప్పాలి కదా. ఒకసారి ఏమన్నా వస్తుందంటే
కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు ఇద్దరు కలిసి ఇది చేశారేమో అనిపిస్తుంది. ఒక్కసారి గుర్తు తెచ్చుకోమండి, ఇది 300 lakh crores సంబంధించిన కుంభకోణం ఉంది దీని వెనక. ఓకే, ఎందుకని బీజేపీ వాళ్ళు కనుక వస్తే ఇంత ముందంటే ఏంటంటే అదానీ అనేవాళ్ళు, సారీ అంబానీ అనేవాళ్ళు. ఇప్పుడు అంబానీని వెనక సీట్లో కూర్చోబెట్టి అదానీని పట్టుకొచ్చారు. అవునా? అవును. ఇప్పుడు అది ఆ స్పెక్ట్రమ్ అనేటువంటిది కనుక ఇండియాలో వచ్చింది అనుకోండి, అంబానీకి దెబ్బ. అందుకని అదానీని ఎంకరేజ్ చేస్తారు. ఉత్త పుణ్యానికి అయితే ఏం చేయరుగా. అంతేగా. ఇలాంటివన్నీ కనుక కలుపుకుంటే ఈ ఓడర్ రేవులు అనేటువంటిది ఇచ్చేయడము, ఎయిర్పోర్ట్స్ ఇచ్చేయడము, దెన్ టెస్లా కార్లకు పర్మిషన్ ఇవ్వడము, ఇంకోటి కనుక చేస్తే ఇది ఎంత పెద్ద కుంభకోణం అంటే 300 లక్షల కోట్లకు సంబంధించినటువంటి కుంభకోణం. ఒక చార్టర్డ్ అకౌంటెంట్ రఫ్ ఎస్టిమేట్ చేసి చెప్తున్నాను. ఆ బర్న్ట్ అనేటువంటి దాని మీనింగ్ ఇంటర్ప్రిటేషన్ అనేది దిక్కుమాలిన ఇంటర్ప్రిటేషన్. ఒకసారి నువ్వు కంప్యూటర్లోకి డేటా ఎక్కించావు అంటే అది డిలీట్ కాదు, తగలబెడితే కానీ అది పోదు. అందుకని ఆ బర్న్ట్ అనే పదాన్ని ఏంటంటే తగలబెట్టమన్నారు, సుప్రీంకోర్టు తగలబెట్టమన్నారు అన్నారు. నిజంగా తగలబెట్టారో లేదన్న సంగతి తెలియదు. సుప్రీంకోర్టు అన్నా తేల్చాలి, లేదంటే మోడీ గారన్నా బయటకు వచ్చి చెప్పాలి. ఎవడి స్వార్థం వాడిదే, ప్రజలు నలిగిపోతారు. ఇంకా నీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలా? ఎట్ ద కాస్ట్ 300 lakhs crores. రైట్ సార్. అయితే ఇప్పుడు వీళ్ళిద్దరి ఆధ్వర్యంలో యుఎస్ నుంచి ఇండియాకి ఎటువంటి సహాయ సహకారాలు ఉండే అవకాశం ఉంది, లేదా ఎటువంటి ముప్పు ఉండే అవకాశం ఉంది? ఇందులో యుఎస్ఈ అని రాసుకున్నాం కదా ఇందుక. ఇందులో మనం ఎలాన్ మస్క్ గురించి చెప్పుకున్నాగా. ఇప్పుడు ట్రంప్ గారి సమ్మతి కనుక వస్తే వీళ్ళిద్దరు ప్లస్సేగా. అంతేగా. ట్రంప్ ప్లస్ ఎలాన్ మస్కేగా. మరి ఇప్పుడు ట్రంప్ గారి వ్యవహారం ఎట్లా ఉంటుంది అంటే ఆయన ఎలక్షన్స్ కు ముందే క్లియర్ గా చెప్పేశాడు. ఇది సపరేట్ వీడియో కింద పెట్టుకో సార్. ఈయన ఏం చెప్పాడంటే ట్రంప్ గారు క్లియర్గా 1 2 3 4 5 6 7 అనుకో. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇల్లీగల్ ఇమిగ్రేషన్స్. ఇది 11 కాదు బాబు, పంగనామాలనుకునేవు. ఇల్లీగల్ ఇమిగ్రేషన్స్ ని సీరియస్ గా తీసుకుంటాను. 10 లక్షల మంది అమెరికాలో ఉన్నారు. మీరు న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా రండి, కానీ ఇల్లీగల్ గా వస్తే మటుకు తన్ని ఇంటేయడం గ్యారెంటీ. ఓకే, ఇది ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంది? బడ్జెట్ కట్స్. $2 trillion అనవసరంగా ఖర్చు పెడుతున్నారు, దాన్ని తీసేస్తాను. మంచిదే కదా. థర్డ్ థింగ్ ఏంటంటే నో వార్స్. ఇక మీదట యుద్ధాలు చేయడం అనేటువంటిది మేము చెయ్యము. యుద్ధాలను నివారించడానికి ప్రయత్నిస్తాము. వాళ్ళ అంతర్గత విషయాల్లో మేము జోక్యం చేసుకోము. నో వార్స్. ఇన్ఫ్లేషన్ కంట్రోల్. ధరల స్థిరీకరణ, ధరలు పెరగకుండా చూడడము, నిత్యావసర వస్తువుల ధరలు పెరగకుండా చూడడం. డొమెస్టిక్ ఇండస్ట్రీ. డొమెస్టిక్ ఇండస్ట్రీ అంటే నో మోర్ అవుట్ సోర్సింగ్. మీకు ట్యాక్స్ ఇన్సెంటివ్స్ ఇస్తాము, ఇక్కడే తయారు చేయండి, ఎంప్లాయ్మెంట్ వస్తుంది, ఇండస్ట్రీ డెవలప్ అవుతుంది. ఎస్పెషల్లీ కార్ ఇండస్ట్రీ బాగా దెబ్బతిన్నది కదా డిట్రాయిట్ లో. అందుకని అనమాట డెవలప్మెంట్ ఆఫ్ ఇండిజీనియస్ ఇండస్ట్రీ. మన మోడీ గారు చెప్పింది అనుకో, ఇది మేక్ ఇన్ ఇండియా లాగా. అవును, అందరు నార్మల్గా ఏమంటారంటే మేడ్ ఇన్ ఇండియా అంటారు, కానీ ఆయన మేక్ ఇన్ ఇండియా అన్నాడు. ఏదో కొత్త రకంగా చెప్పాలి కూడా చెప్తుంటాడు. సో ఇది డొమెస్టిక్ ఇండస్ట్రీ. ఎంప్లాయ్మెంట్ జనరేషన్, దీని మీద బాగా కాన్సన్ట్రేట్ చేస్తాను అని కూడా చెప్పాడు. ఎప్పుడైతే నీకు ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ తగ్గిపోయారు, ఇది ఆటోమేటిక్ గా జనరేట్ అయినట్టే. అంతేగా. దానికి దీనికి లింక్ ఉందిగా. అంతేగా. అంతే కదా. ఎప్పుడైతే నీకు యుద్ధాలు అనేటువంటివి తగ్గిపోయినాయో గవర్నమెంట్ కూడా ఫండింగ్ అంటూ వేరే, ఇప్పుడు ప్రపంచంలో జరిగే యుద్ధాలందరూ కూడా అమెరికా వాళ్ళు ఫండింగ్ చేస్తుంటారు. మరి అమెరికన్ గవర్నమెంట్స్ డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయా బాబు అంటే కార్పొరేట్స్ నుంచి వస్తాయి. ఆ కార్పొరేట్స్ ఏం చేస్తారా బాబు అంటే కొత్త ఆయుధాలు కనిపెడతారు, బిలియన్స్ ఆఫ్ డాలర్స్ సంపాదిస్తారు. ఎందుకంటే ప్రపంచంలో ఎప్పుడు కూడా ఎక్కడో ఒకసారి యుద్ధం జరుగుతుండాలా, వాళ్ళు కనిపెట్టాలా, ప్రభుత్వం అమెరికా వాళ్ళు కొనాలా, దాన్ని అమ్మాలా, డబ్బులు సంపాదించాలా. ఇది మంచిదా చెడ్డదా అనేటువంటిది ప్రజల విజ్ఞతకు వదిలేద్దాం. మనం దాని మీద కామెంట్ చేయకూడదు. నా పర్సనల్ అభిప్రాయంగా నేను అడిగినట్టయితే దిస్ ఈజ్ వెరీ బ్యాడ్ ఫర్ ద ఎంటైర్ గ్లోబ్. సందేహం లేదు అందులో. అలాగే ప్రైస్ కంట్రోల్ కూడా చేద్దాం అనుకున్నాడు ఆయన. అంటే నిత్యావసర వస్తువులు ధరలు బాగా పెరిగిపోయినట. ఆ మధ్య మన ఇండియన్స్ కొంతమంది బియ్యం కావాలని కనుక వెళ్తే అంతకుముందు బాగానే దొరికేయట, లేదండి ఇప్పుడు రేషన్లో బియ్యం కొనుక్కునే పరిస్థితి వచ్చిందట. అందుకని ప్రైస్ కంట్రోల్ కూడా చేస్తున్నాను అన్నాడు. ఇంకా ఏమన్నాడు?
ఈ ప్రధానంగా ఉన్నాయి. చెప్పాడు ఇంకా చాలా చెప్పాడు అనుకోదు రిమార్క్స్ ఈ సంగతి సమాచారము. సో ఇల్లీగల్ ఇమిగ్రేషన్స్ ఆపేస్తాను, న్యాయబద్ధంగా వచ్చేటువంటి వాళ్ళని ఆహ్వానిస్తాను, అంతవరకు క్లియర్ గానే ఉంది కదా. అదే విధంగా యుద్ధాలు చేయము, డొమెస్టిక్ ఇండస్ట్రీని ఎంకరేజ్ చేస్తాము, ఎంప్లాయ్మెంట్ ని జనరేట్ చేస్తాము, ప్రైస్ ని కంట్రోల్ చేస్తాము, ఇన్ఫ్లేషన్ ని కంట్రోల్ చేస్తాము. ఇదేంటి బీసీ అని రాశాము ఏంటో మరి కరెక్ట్ గా గుర్తు రావట్లేదు. ఎనీహౌ అది కూడా ఒక పాయింట్ అనుకో, ఆల్రెడీ వచ్చి ఉంటుంది కాబట్టి మళ్ళీ ఇవి ప్రధానంగా ఉన్నాయి. చెప్పిన వాటిలో చాలా వాటిలో చెప్పినప్పుడు కూడా ప్రధానమైనటువంటి ఇదే. వీటిల్లో కూడా బాగా ఇంపార్టెంట్ ఏది అంటే ఇల్లీగల్ ఇమిగ్రేషన్స్, డొమెస్టిక్ ఇండస్ట్రీ, ఎంప్లాయ్మెంట్ జనరేషన్. ఈ రెండు ఒకదాని కలిసి ఉంటాయి. డొమెస్టిక్ ఇండస్ట్రీ ఇంప్రూవ్ అయితే ఎంప్లాయ్మెంట్ జనరేషన్ వస్తుంది. ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ కానీ పోయారు అనేసి అంటే ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అనేటువంటి వాళ్ళకి ఎక్కువ వస్తుంది. ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, నీతిగా నిజాయితీగా పద్ధతిగా అమెరికాలో ఉండి పద్ధతి ప్రకారం వెళ్ళి చట్టబద్ధంగా వెళ్ళి అమెరికా ఎకానమీకి దోహదం చేసే వాళ్ళని వాళ్ళు ఆహ్వానిస్తారు. అమెరికా ఇస్ అ గుడ్ కంట్రీ అబ్బా. వాళ్ళు ఈక్వల్ ఆపర్చునిటీ ఇస్తారు, రైట్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఉంది నీకు, అందరినీ సమానంగా చూస్తారు. మన హిందూ టెంపుల్స్ లో కూడా ఎక్కడైనా ఫంక్షన్ గా జరిగినాయంటే ఫుల్ సాలిడ్ సెక్యూరిటీ ఇస్తారు, అంతా బాగానే ఉంటుంది. ఇట్స్ ఎ కంట్రీ ఆఫ్ ఆపర్చునిటీస్, నో డౌట్ అబౌట్ దట్. కానీ ఒరిజినల్ అమెరికన్స్ ని, నేటివ్ అమెరికన్స్ ని వాళ్ళ చట్టాలు పెట్టి గందరగోళం చేసి ఈ స్పానిష్ వాళ్ళు, బ్రిటిష్ వాళ్ళు, పోర్చుగల్ వాళ్ళు సర్వనాశనం చేశారుగా. ఇప్పుడు వాళ్ళ పాపులేషన్ ఎంత అనుకుంటున్నావు? టోటల్ అమెరికన్ పాపులేషన్ లో ఒరిజినల్ నేటివ్ అమెరికన్స్ పాపులేషన్ 0.7%. ఇక తర్వాత పాపులేషన్ వైజ్ గా తీసుకున్నట్టయితే ఎంత ఉంటారు ఏమిటి సంగతి సంవత్సరం తీసేయి. ఇంతకుముందు మనం ఒకసారి వీడియోలో కూడా చెప్పుకున్నాం. ఇది ట్రంప్ గారి ప్రధానమైనటువంటి ఉద్దేశాలు. అది ఎలాన్ మస్క్ గారి ఇది. ఇక్కడ ఏమైంది, ఇది పాలిటిక్స్ యాజ్ వెల్ యాజ్ బిజినెస్. ఇప్పుడు ఎప్పుడైతే ఎలాన్ మస్క్ నాసా వాళ్ళు సరిగా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం లేదు అన్నాడో, ఇప్పుడు ఎలాన్ మస్క్ గారు ఏం చేస్తారంటే తాట తీస్తాడనమాట నాసా వాళ్ళని. చెప్పండి అసలు మీరు ఏరియా 51లో ఏం చేస్తున్నారు, అసలు ఏంటి దీని సంగతి సమాచారం చెప్పండి అంటాడు. హబుల్ టెలిస్కోప్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటి చెప్పండి అంటాడు. శాటిలైట్స్ ఏం చేస్తున్నాయో చెప్పండి, అసలు ఎన్ని స్పై శాటిలైట్స్ మనం లాంచ్ చేసాము, వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏది చెప్పండి అంటాడు. అంటార్కిటికాలో ఏం చేసామో చెప్పి ఇప్పటి వరకు. ప్రాక్సిమా సెంచురియన్ బి అనేటువంటి దాంట్లో యాక్చువల్ గా ఇది ఉన్నాయి కదా, మీకు తెలుసు కదా, మీరు ఎందుకు చెప్పలేదు? ఏలియన్స్ మీద రీఇంజనీరింగ్ రిజల్ట్స్ ఏంటి? ఇవన్నీ కూడా ఎలాన్ మస్క్ అడుగుతున్నాడుగా. మరి ట్రంప్ గారి ఆధ్వర్యంలో ఎలాన్ మస్క్ గారు అడిగారంటే, ట్రంప్ గారికి 2 చోట్ల కూడా మెజారిటీ ఉంది కాబట్టి దీనికి సానుకూలంగా చట్టాలు తీసుకొచ్చాడు. సచ్చినట్టు చెప్పి తీరాల్సిందే. రష్యా వాళ్ళను, యూరోపియన్ వాళ్ళు ఇంకొకటి ఏం చూస్తున్నారంటే, అరే నిజంగా దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తెలిస్తే బాగానే ఉండే అని ప్రపంచంలో ప్రతి ఒక్కడు అనుకుంటున్నాడు, కానీ ఎవడు బయటకు అండవు. అదే జియో పాలిటిక్స్ అంటే. నేనేమంటానంటే, నన్ను కనుక అడిగితే ఎలన్ మస్క్ గారు ఇండియాలో తెలివిగల వాళ్ళు ఉన్నారు, కష్టపడి పనిచేస్తారు, అన్ని రిసోర్సెస్ కూడా ఉన్నాయి, మాకు కూడా మంచి మంచి కంపెనీస్ ఉన్నాయి, ఇస్రో లాంటి కంపెనీస్ కూడా ఉన్నాయి. మీరు ఇస్రో లాంటి వాళ్ళు, బిహెచ్ఎల్, హెచ్ఎంటి, హెచ్ఏఎల్ ఇలాంటి కంపెనీస్ తోటి మీరు టైఅప్ పెట్టుకొని ప్రజోపకరమైనటువంటి పనులు చేయండి. యు ఆర్ మోస్ట్ వెల్కమ్ టు ఇండియా. ఇది నా ఆహ్వానం ఆయనకి మీ టీవీ ద్వారా. వస్తారా రాదా, దట్ ఈస్ ఎ డిఫరెంట్ థింగ్. ఆయన అమెరికాలో రిలీజ్ చేసినటువంటి టెస్లా కార్లు చాలా హైలీ సొఫిస్టికేటెడ్ కార్స్ కాబట్టి, డ్రైవర్లెస్ కార్స్ కాబట్టి ఆ కార్స్ ఇండియాలో సూటబుల్ కాదు. టెస్లా కార్స్ మీరు పెట్టుకోండి, బట్ మాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్, సంగతి సమాచారం, సోలార్ పవర్డ్ ఎలక్ట్రిక్ వెహికల్స్, ఆన్ అండ్ సో ఫార్. ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ కూడా ఇంకా ఎన్నో రోజులు ఉండవు. ఎలక్ట్రిక్ వెహికల్స్ మా ఉంటే ఇంకొక 7-8 ఏళ్ళు ఉంటాయి. దాని తర్వాత మనకి రాబోయే కార్స్ అన్ని కూడాను హైడ్రోజన్ బేస్డ్ వస్తాయి. హైడ్రోజన్ సెల్స్ అనేటువంటి బేస్డ్ వస్తాయి, లేదంటే సోలార్ బేస్డే వస్తాయి. అంతేగాని ఇక ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ అనేది మీద మర్చిపో. ఈ ఎలాన్ మస్క్ గారు ఇందాక చెప్పడం మర్చిపోయాను, ఏరోప్లేన్స్ ని వర్టికల్ గా టేక్ ఆఫ్ చేసి సోలార్ పవర్ ని తీసుకొని బ్యాటరీస్ ని ఛార్జ్ చేసి 4800 కిలోమీటర్ల స్పీడ్ తో పోయేటువంటి విమానాలని తయారు చేయాలి అనేటువంటిది కూడా ఆయన ఆబ్జెక్టివ్. దట్ ఈస్ ఆల్సో నాది బిజినెస్ ఆబ్జెక్టివ్. అది స్పేస్ ఎక్స్ కింద ఒక భాగం. అదేంటది, వర్టికల్ టేక్ ఆఫ్ సోలార్ బేస్డ్ ఎయిర్ క్రాఫ్ట్స్, ఏసీ అని రాస్తున్నారు. అదే విధంగా ఇంకొకటి ఏంటంటే ట్యూబ్ రైల్.
ఇది 1200 కిలోమీటర్ల స్పీడ్తో పోతుంది. దీని దుంపదేగా ఇది. చిత్రం ఏంటి తెలిసిన, అది అమెరికాలోనే ఎక్స్పెరిమెంటల్ స్టేజ్లో ఉంది. కానీ మన చంద్రబాబు నాయుడు ఏం చెప్పాడు, విజయవాడ నుంచి అమరావతికి వేస్తా అన్నాడు. విజయవాడ నుంచి అమరావతి ట్యూబ్ రైలు వేస్తారన్నంట. మరి ఇట్లాంటి వాళ్ళు రాష్ట్రానికి ముఖ్యమంత్రులు అయితే మన పరిస్థితి ఏందో ఒకసారి ఆలోచించు. ఇప్పుడు ఎలాన్ మాస్క్ లాంటి వ్యక్తే నేను ఇంకా ఎక్స్పెరిమెంటల్ స్టేజ్ లో ఉన్నాను రా బాబు అని చెప్తుంటే, చంద్రబాబు నాయుడు నేను విజయవాడ నుంచి 22 కిలోమీటర్లు అమరావతి తీసుకొచ్చేస్తానంటాడు. ఎట్ట కుదురుతుంది అది? 1200 కిలోమీటర్ల స్పీడ్ తో పోయే ట్రైన్ మళ్ళీ 22 కిలోమీటర్ల డిస్టెన్స్ కి ఇది కుదిరే పనేనా? సో ఈ రెండు కూడాను ఆయన చేస్తున్నాడు ఎలాన్ మస్క్. మరి ఇంతకంటే ఇంకా ఏమైనా కావాలా? ఎలాన్ మస్క్ ఏంటి, ఆయన అసోసియేషన్ ఏంటి, $118 బిలియన్ ఆయన ఖర్చు పెట్టినటువంటిది, యాజ్ వెల్ యాజ్ ట్రంప్ గారి ఉద్దేశం ఏంటి, నేటివ్ అమెరికన్స్ 0.7% ఎందుకు దిగజారిపోయారు, ఇలాంటి విషయాలన్నీ కూడా చాలా చెప్పుకున్నాం కదా. నీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఎలాన్ మస్క్ గురించి మీకు ఇంకా ఏమైనా కావాలా? ట్రంప్ గారి పాలసీస్ గురించి నీకు ఇంకా ఏమైనా కావాలా? విరాట్ హిందుస్థాన్ సంఘంలో ప్రొఫెసర్ సుబ్రహ్మణ్యం గారు, వివేక్ రామస్వామి గారు, ప్రొఫెసర్ రమేష్ గారు, ఇంకా చటర్జీ గారు, వీళ్ళందరూ రెగ్యులర్ గా వస్తూ ఉంటారు. అది చూడండి, నేను కూడా అందులో మెంబర్నే. చాలా మీకు ఇన్ డెప్త్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఎక్కడ తప్పుడు ఇన్ఫర్మేషన్ అనేటువంటిది ఉండదు. ఇప్పుడు ఆ గవర్నమెంట్ కి సంబంధించిన డిపార్ట్మెంట్ లో ఏది, డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ అనేది ఏదైతే ఉందో, ఇందులో వీళ్ళిద్దరు ఉన్నారు. ఎవరు? మస్క్ గారు, వివేక్ రామస్వామి ఇద్దరు ఉన్నారు. ఇద్దరే హ్యాండిల్ చేస్తున్నారు. ఓకే. ప్రతి వ్యాపారస్తుడు కూడాను గుర్తుపెట్టుకోవాలి, ఇది ప్రపంచవ్యాప్తంగా, ఒక్క ఇండియాలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా వ్యాపారస్తుడు అనేటువంటి వాడు పాలిటిక్స్ లోకి వచ్చాడు అంటే వ్యాపారము ఉంటుంది, కాస్త కూస్త ప్రజాసేవ ఉంటుంది. అందులో వ్యాపారం ఎంత ఉంటుంది? 80% వ్యాపారం ఉంటే 20% అనేటువంటి వ్యాపారం ఉండదు. వ్యాపారస్తుడు వ్యాపార దృష్టితోటే రాజకీయాల్లోకి వస్తాడు. 100 కోట్లు ఖర్చు పెట్టాయా, ఎంపీ అయిపో, 500 కోట్లు సంపాదించు. అది అమెరికా అయినా, బ్రిటన్ అయినా, ఆస్ట్రేలియా అయినా, అమెరికా అయినా, కెనడా అయినా ఒకటే ప్రిన్సిపల్ ఉంటుంది. ఇది ప్రజలు గుర్తుపెట్టుకోవాలి. ఎలాన్ మస్క్ గారు ఏం పత్తిత్తు, చాలా నీతిపరుడు, నిజాయితీ పరుడు అని నేనేం చెప్పను. చేసిన మాట వాస్తవమే. గెలవడానికి చాలా తెచ్చుకున్న మాట కూడా వాస్తవమే. అంతే వచ్చింది కదా. 263 నుంచి 310 కి ఎగబాకింది. ఎప్పటికి 310 కి మొన్న 12వ తారీఖు వరకే ఇది. 11, 24కే. మరి 2 రోజుల్లో స్టాక్ మార్కెట్ అనేది నిమిషానికి మారిపోతుంటది కదా. అంతే కదా. మరి ఇప్పుడు ఇదేమన్నా మరి 363 అయిందేమో మనకు తెలియదుగా. ఇది కన్నా 363 అయింది అనుకో, 263 నుంచి 363 ఇది అయితే ఎంత? $100 బిలియన్ ప్రాఫిట్ వచ్చినట్టేగా. ఏం చేస్తే వచ్చింది ఆయనకి? ట్రంప్ని సపోర్ట్ చేస్తే వచ్చింది. ట్రంప్ ఏం చెప్పాడు మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, ఆయన ఏం చెప్పాడు మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఇంకా ఇంతకంటే ఇన్ఫర్మేషన్ కనుక ప్రజలకు కనుక చెప్తే, ఈడెవడరా బాబు టీ షర్ట్ వేసుకొని నల్ల కళ్ళజోడ ఒకటి పెట్టి ఇలా టవల్ ఒకటి వేసుకొని ఏందిరా అసలు వీడి సంగతి సమాచారం అని అనుకుంటారు. దయచేసి ఇంకింతటితోటి నన్ను వదిలే బాబు. జై శ్రీరామ్, జై భారత్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మస్క్ గారికి సంబంధించి గతంలో ఆయన జీవిత చరిత్రకి సంబంధించి మాట్లాడుకున్నాము, హిస్టరీకి సంబంధించి. ఇప్పుడు ఆయనకున్న వ్యాపారాలు ఏంటి, ఆ వ్యాపారాల్లో ఉన్నటువంటి షేర్స్ ఏంటి, ఏ విధంగా ఆయన ఎన్ని రంగాల్లో ఉన్నారు అనేటువంటిది చాలా వివరంగా మా ఛానల్ ద్వారా ప్రేక్షకులకు తెలియజేసినందుకు థ్యాంక్ యూ గురుగారు. థ్యాంక్ యూ వెరీ మచ్. వన్స్ అగైన్ జై శ్రీరామ్. లెట్ ద వరల్డ్ రెస్ట్ ఇన్ పీస్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ నేషన్, కంటినెంట్, caste, creed, color, region, nation, so on and so forth. Let the world rest in peace. That's it. Thank you, sir. ఇదండి ఈనాటి ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మైరా మీడియా.